వెల్కమ్ టు 20+1. ఈ 24+1 కింద మనం 24 క్రాఫ్ట్స్ ఉంటాయని తెలుసు. ఆ 1 అంటే జర్నలిస్ట్ కేటగిరీ. మరి ఈ 24 క్రాఫ్ట్స్లో మనం చాలామంది ఇంటర్వ్యూ చేసుకుంటూ వెళ్తున్నాం. అందులో భాగంగానే ఈసారి ప్రొడక్షన్ అసిస్టెంట్గా పనిచేసిన నారాయణ గారు వచ్చారు. నారాయణ గారు ఏంటంటే మరి దాదాపు 150 సినిమాల వరకు ప్రొడక్షన్ అసిస్టెంట్గా పనిచేశారు. తర్వాత నిర్మాతగా మారి సినిమాగా తీశారు. మరి 33 ఇయర్స్ జర్నీ అయింది సినిమా రంగంలో. అంటే సినిమా రంగంలో 24 క్రాఫ్ట్స్లో నిర్మాతలు సపరేట్ క్రాఫ్ట్ ఉంటుంది, ప్రొడక్షన్ మేనేజర్లు సపరేట్ క్రాఫ్ట్ ఉంటుంది, అలాగే ప్రొడక్షన్ అసిస్టెంట్స్ సపరేట్ క్రాఫ్ట్ ఉంటుంది, ఇలా కెమెరామెన్స్ సపరేట్ క్రాఫ్ట్, డ్యాన్సర్లు ఇట్లా ఉంటుంది కదా. నారాయణ గారు ఏంటంటే ప్రొడక్షన్ అసిస్టెంట్గా ఆయన చేసుకుంటూ వచ్చారు. ఆయన బహుశా చెన్నై నుంచి ఆయన జర్నీ ఉంటుంది. ఆ వివరాలన్నీ ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం నారాయణ గారు. నారాయణ గారు, నలుగురితో నారాయణ అనుకుని మీరు ఇండస్ట్రీకి వచ్చారా, లేకపోతే జగపతి రాజేంద్ర ప్రసాద్ గారితో పాటు ఇక్కడ నుంచి చెన్నై ఆయనతో ట్రావెల్ అయింది? ఆయనతో ట్రావెలింగ్. ఓకే. ఇక్కడ హైదరాబాద్ నుంచి ఆయన హైదరాబాద్లో షూటింగ్ చేశారు. ఏ సినిమాది? దసరా బుల్లాడు. అబ్బా, నాగేశ్వర గారు దసరా బుల్లాడు. అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అన్నమాట. ఓకే. అప్పటికి ఇక్కడ మనం రంగేల్ రాజా, రైతు కుటుంబం, తర్వాత వచ్చేమో అపూర్వ సహోదరులు, అట్లకి వచ్చేసి హలో బ్రదర్స్. అంటే మొదటి నుంచి రాజేంద్ర ప్రసాద్ గారి ద్వారానే వచ్చారు మీరు ఇండస్ట్రీకి. అంటే రావడానికి ప్రత్యేకమైన కారణం ఎవరన్నా పరిచయం చేశారా? ఇక్కడ నుంచి ఒక మనిషి నన్ను పని చేసినప్పుడు తీసుకెళ్ళాడు నన్ను సారథి స్టూడియోకి. తీసుకెళ్తే అక్కడ వేరే వాళ్ళతో పరిచయం చేశారు. అట్లాగా. అసలు ఏ ఊరు, సొంత ఊరు ఏ ఊరు మీది? కరీంనగర్ నుంచి ఇక్కడికి వచ్చా, హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్ నుంచి సారథి స్టూడియోకి ఎంటర్ అయ్యా. ప్రొడక్షన్ అసిస్టెంట్ అంటే ఏం పని ఉంటుందండి అసలు? క్యాటరింగ్, మొత్తం ఫుడ్ అందరికి ఒకే రకం ఫుడ్ ఉంటుందా? హీరోలకి సపరేట్ ఉంటుందా, లేకపోతే? అప్పట్లో మాత్రం అందరికి ఒకటే రకం, ఒకటే ఫుడ్ మొత్తం. సూపర్ స్టార్ అయినా లేకపోతే లైట్ బాయ్ అయినా ఎవరికైనా ఒకటే రకం. ఓకే. ఎవరికి అన్నది ఒక సపరేట్ అన్నది లేదు. టిఫిన్లే కానీ భోజనాలే కానీ అన్నీ ఒకటే రకం ఆయన కంపెనీలో మాత్రం. అంటే కాంట్రాక్ట్ ఉంటుందా లేకపోతే? లేదండి, సొంత పైసలు అన్నీ సొంతంగానే కంప్లీట్ సొంతమే. అంటే నిర్మాతలే ఖర్చు అంతా, ఫుడ్ ఏ ఖర్చు అంతా మీరు వండి వడ్డించడమే? అవునంతే. అలాగా ట్రావెలింగ్ అన్నది. రాజేంద్ర ప్రసాద్ గారు అంటే నాకు ఒకటి గుర్తు. నాతో ఒకసారి ఇప్పుడు సినిమా సంబంధించి ప్రెస్ మీట్ జరుగుతుంటే ఆయన మెనూ అంతా సపరేట్గా ఉంటుంది. అవును. భోజనాల విషయంలో రాజీ పడ్డా ఆయన. ఫుడ్ బ్రహ్మాండంగా పెట్టాలనే మనస్తత్వం అయింది. అదే కనిపించిందా మీకు అప్పుడు? అంతే. అసలు ఫుడ్ విషయంలో మాత్రం అసలు ఆయన దగ్గర వెనకాడ ముంచట్లే ఏం లేదు. ఆయన కానీ సపరేట్గా ప్రొడక్షన్ మేనేజర్లకు 2 ఉండేవాళ్ళు. అంతా మొత్తం 15 మంది ఉండేవాళ్ళం ప్రొడక్షన్ అసిస్టెంట్లు. ఇక్కడ నుంచి ఒక 15 మందిని తీసుకెళ్ళాడు అవి మద్రాస్కి. అప్పుడు వచ్చి మానవుడు దానవుడు తమిళ్లో, శివాజీ, మంజుల, సినిమా టైటిల్ వచ్చి ఎంగల్ తంగ రాజా. మానవుడు దానవుడికి పనిచేశారు మీరు? పనిచేశాను. అంటే దసరా బుల్లుడు తర్వాత మానవుడు దానవుడు తమిళ్లో ఆ ప్యారలల్గా జరిగింది ఏంటి? దాన్ని మద్రాస్ తీసుకెళ్ళిపోయి అక్కడ తమిళ్లో చేశాడు ఆ షూటింగ్. అది అట్లాగా. మరి అది ఆయన చంద్రశేఖర్ రెడ్డి కదా డైరెక్టర్, పిసి రెడ్డి. తమిళ్ కూడా ఆయననా? తమిళ్కు రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన సొంత బ్యానర్. వివి రాజేంద్ర సొంత బ్యానర్లో చేశారు తమిళ్ పిక్చర్ అదే ఫస్ట్. అట్లాగా. అప్పుడే వెళ్ళాము ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి చెన్నైకి 15 మంది. దసరా బుల్లుడు ఎక్కడ జరిగింది? దసరా బుల్లుడు మొత్తం సినిమా అంతా రాజమండ్రి ఇక్కడ జరిగింది. ఇక్కడ కొంచెం క్లైమాక్స్ ఇక్కడ చేశాడు సారథిలో. దానికి కూడా పనిచేశారు మీరు? పనిచేశాను. తర్వాత మానవుడు దానవుడికి చెన్నైకి తీసుకెళ్ళాడు. ఇక్కడ నుంచి 15 మంది. అబ్బా. అక్కడ మనకు అప్పుడు ఐడి కార్డు వచ్చేసేసి అప్పుడు కొంగల జగ్గయ్య గారు మా యూనియన్కి ప్రెసిడెంట్. అట్లాగా. మీ ప్రొడక్షన్ అసిస్టెంట్స్ యూనియన్కి కొంగల జగ్గయ్య గారు. ఓకే. ఐడి కార్డు వచ్చేసేసి ఆయన ఎందుకు ఇచ్చారు? ఆయన దీనికి సంబంధం లేదు కదా. అప్పుడు ఉంది అక్కడ. అట్లా ఉందా? చెన్నైలో ఉంది. ఓకే. అప్పుడు వచ్చి తర్వాత దగ్గర లేదంటే అప్పుడు కార్డు వాల్యుయేషన్ వచ్చేసేమో జీతం వచ్చి రూపాయిన్నర జీతం. కార్డుకి వచ్చేసి 50 రూపాయలు. కార్డు 50 రూపాయలకే కార్డు. అది సపరేట్, ఇక్కడ ఏపీలో సపరేటా? అంతే, సపరేట్. ఓకే. ఇక్కడ ఎంత ఉండేది? అప్పుడు ఇక్కడ అంత పెద్దగా లేదు. ఇక్కడ కార్డు సిస్టమ్ లేదు. పని చేసుకోవడమే. అప్పుడు ఒక సారథి స్టూడియో ఒకటే. ఇప్పుడు ఎంత ఉందండి ప్రొడక్షన్ అసిస్టెంట్కి కార్డు? ఇప్పుడు కార్డు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇంచుమించుగా 5 లక్షలు ఉంది. అబ్బా. హైదరాబాద్లో 5 లక్షలు స్టిల్ రన్నింగ్. ఓకే. మద్రాసులో వచ్చేసి 8 లక్షలు. ఇప్పుడు అప్పుడేమో 50 రూపాయలకి మీకు కార్డు ఇచ్చారు. నేను 2003లో పెడితే 2006లో ఇచ్చారు 1,25,000. ఓకే. 2003లో పెట్టా రిటైర్మెంట్. మీ రిటైర్మెంట్ పెడితే డబ్బులు ఇస్తారా? రిటైర్మెంట్ 3 సంవత్సరాల తర్వాత ఇచ్చారు.
అప్పుడు ఫైట్ మాస్టర్ విజయన్ ఫెడరేషన్కి, అవును. అతను అక్కడ చెన్నైకి ఓకే. 3 సంవత్సరాలు ఇది చేసి అది చేసి ఇది చేసి చేసి అప్పుడు 3 సంవత్సరాల తర్వాత 1,25,000 ఇచ్చిన తర్వాత 3 నెలల తర్వాత ఇమ్మీడియట్గా 50,000 పెరిగింది. 1,75,000 అయింది అప్పుడు. అదే ఈ కార్డుల విషయాల తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి మెనూలో ఏమేమి ఉంటాయండి ప్రధానంగా ఫుడ్ విషయంలో? టిఫిన్లో వచ్చి పెసరట్టు ఇంపార్టెంట్. టిఫిన్లో పెసరట్టు ఉప్మా అంటే ఇడ్లీ మామూలే, వడ మామూలే. ఆ టిఫిన్లు అయితే కేటగిరీ లాగా అవి మొత్తం చోట్లకి వచ్చేసి 3 రకాలు 4 రకాల టిఫిన్లు ఉంటాయి. ఇక నాన్ వెజిటేరియన్ అంటే చికెన్, మటను, చేపలు, పీతలు అన్నీ. అన్నీ 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 అంటే అప్పుడు ఎంత సార్ మ్యాక్సిమం ఉంటే 100 మంది లోపే అంతే యూనిట్. యూనిట్, అంతే 75 నుంచి 100 లోపే టోటల్గా, అంతకు పైన ఉండేవాళ్ళు కాదు. అలాగా ట్రావెలింగ్. అందరూ నాన్ వెజ్ తినేవాళ్ళేనా? అందరూ నాన్ వెజ్ తినేవాళ్ళు. నాగేశ్వరరావు గారికి ఏమి ఇష్టం? ఆయనకి ఇంటికా నుంచి వస్తుంది సార్. ఆయన ఇంటికాడ నుంచే? ఇంటికా నుంచి ఫుడ్ అంతా ఇంటికా నుంచే. ఎందుకని తినడా ఇక్కడ? లేదు, టిఫిన్ తినడు, ఓన్లీ లంచే. లంచ్ మాత్రం ఇంటికాడ నుంచి వస్తుంది. ఇంటికా నుంచి వస్తుంది. టిఫిన్ అసలు తినరా ఆయన? తిని వచ్చేస్తారేమో. టిఫిన్ తినలేదు. ఓకే. ఎన్టీ రామారావు గారు తినేవాళ్ళు ఇక్కడే? ఎన్టీ రామారావు గారు తినేటి ఆయనది వచ్చి మహానుభావుడికి ఆయన ఐటమ్స్ వేరే. ఏంటవి? మామూలుగా ఏముండదు సార్. మేము 2 గంటలకు లేస్తే అతను 3 గంటలకు లేస్తాడు. ఆయన ఇంచుమించుగా 4 o'clock అంతా ఆయన దగ్గర ఉండాలి. ఒక వంట అతను, ఒక ప్రొడక్షన్ అతను, ఆయన ఫుడ్ తీసుకొని. ఓకే. ఆయన తినే ఫుడ్ ఏంటంటే ఆ రోజుల్లో నాకు తెలిసినంత వరకు ఒక నాటుకోడి ఒకటో రెండు నాటుకోళ్ళు బాయిల్ చేసి తీసుకెళ్ళి మసాలా కింద లోపల తీసేసేసి బాయిల్ చేసి మసాలా పెడితే మసాలా పెట్టి తీసుకెళ్ళడమే. మసాలా పెట్టి తీసుకెళ్తారు. తీసుకెళ్ళడమే. దాన్ని వండరా కూర? తర్వాత వండేది లేదండి, అంటే మసాలా వరకే. మసాలా కలిపి ఇది మసాలాలు కలిపి కనీసం బాయిల్ చేస్తారు. బాయిల్ చేస్తాం. ఓకే. ఆ ఫుడ్డే. తర్వాత వచ్చేమో 2 పెరుగు ముంతలు, ఇంతే ఉంటుంది పెరుగు ముంత. ఓకే. తర్వాత వచ్చేమో 300 ml సోడా ఉండేది ఆ రోజుల్లో. సోడా ఆ రోజుల్లో ఇంచుమించుగా ఒక రోజుకి 2 డజన్ల సోడాలు తాగేవాడు. 2 డజన్ల సోడాలు? మెయిన్ ఇంపార్టెంట్ బిస్లరీ సోడా లాంటిదే? సోడా, గ్యాస్ సోడా. అది గ్యాస్ సోడా, అదే 300 ml. అది గోలీ సోడా కాదు. అట్లా 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 నోరు దేశం అట్లా ఎత్తితే ఒకటే బుక్క ఆ సోడా, ఒకటే బుక్క, ఇంక అంతకు మించింది లేదు. ఇంకా మామూలుగా అయితే చెన్నైలో షూటింగ్ చేస్తే మాత్రం అండి బాదం పాలు, బెల్లం, జీడిపప్పు, అంతే. ఇట్లాగో 10 మందిని కూర్చొని పెట్టుకుంటాడు. ఓకే. నన్ను పిలిచేవాడు, నారాయణ ఏంటి మన ఐటమ్స్ అన్నీ వచ్చినాయని. సార్ వచ్చినాయి సార్. వీళ్ళందరికీ ఒక టేబుల్ వేసుకొని కూర్చొని పెట్టి మొత్తం 25 మంది 20 మంది కూర్చునేవాళ్ళు. డైరెక్టర్, అసిస్టెంట్లు, ఆర్టిస్టులు మొత్తం టోటల్ అందరూ కూర్చొని వేసేసి వీళ్ళందరూ సప్లై చేసేసి అందరికి పెట్టేసేవాళ్ళు, తినేసేవాళ్ళు. షార్ట్ అయ్యాడు, షార్ట్కి వెళ్ళిపోయేవాడు. ఓకే. ఫుడ్ అటువంటి ఫుడ్ అవుతుంది. ఇప్పుడు మొదటి సినిమా ఏంటి ఆయనతో పనిచేసింది మీరు? ఆయనతో పనిచేసింది స్టార్టింగ్ సినిమా సార్ సింహబలుడు. అక్కడి నుంచి ఇక నాకు మొత్తం ఎన్ని సినిమాలు చేసి ఉంటారు? సింహబలుడు ఆయనతోటి ఇంచుమించుగా ఒక 25 సినిమాలు చేశాం. బా. సింహబలుడు, వేటగాడు, కొండవీడి సింహం, తర్వాత వచ్చేమో నా దేశం, అడవి రాముడు, అన్ని పెద్ద పెద్ద ఇటు సినిమా ఇవన్నీ మొత్తం అన్ని కంప్లీట్గా. ఇక్కడ ఒక్క సినిమా ఇక్కడ చేశాం. ఏంటది? నా దేశం 22 రోజులు షూటింగ్. 22 రోజులు కంప్లీట్ అయిపోయింది. అంతే సార్. 22 days ఆయన వర్కే లేదు, అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఊటీ వెళ్ళాం. రోజుకొక సాంగ్ ఊటీలో. ఎస్ వెంకటరత్నం గారు, దేవిప్రిన్సి ప్రసాద్ గారు. మీ దాంట్లో మీ వాళ్ళు ఎంతమంది ఉంటారు క్యాటరింగ్? మేము ఉంటే ఒక ఇంచుమించుకు ఒక 8 మంది ఉంటాం. 8 ఉంటారు. 8 మంది, ఒక 2 లేడీస్. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఆయన సూపర్ స్టారు, మీరు వాళ్ళకే ఫుడ్ అందించే వాళ్ళే మాత్రమే. అంటే ఆ స్థాయిలో చూసుకుంటే మీరు చాలా ప్రొడక్షన్ అసిస్టెంట్, అంటే చాలా చిన్న స్థాయి. ఎలా ఉండేవాళ్ళు ఆయన మీతో? అసలు ఆయన గురించి ఆయన దగ్గర నేర్చుకోవాలంటే ఓన్లీ వర్క్ విషయం సార్. మామూలుగా ఏంటనంటే ఏదేమైనా కానీ కూడా ఏంటనంటే మామూలుగా ఈ టైమింగ్ అనేది మెయింటెనెన్స్ అయితే అతని దగ్గర నుంచి వచ్చినదే. ఆయనకి నెక్స్ట్ మోహన్ బాబు గారే ఆయన తర్వాత వర్క్ విషయంలో. ఓకే. ఏది ఏమైనా 5:45 నుంచి 6:45 లోపల వెళ్ళిపోవాలంతా ఆడికి షూటింగ్ స్పాట్కి. మార్నింగ్ 7కి స్టార్ట్ చేసామనంటే 1 గంట లోపల లంచ్ ఉంటారు, మళ్ళీ 2 గంటలకి స్టార్ట్ చేసామనంటే 5:45 నుంచి 6:45 లోపల హోటల్ అందరూ అంతే. ఓకే. ఇంకా మళ్ళీ తిరుగులేదు, గంట కొట్టినట్టే. ఇక సాయంత్రం ఫుడ్ ఉండదు? సాయంకాలం ఫుడ్ లేదు సార్. ఇక మార్నింగ్ టిఫిన్ అంతే. ఇక సాయంకాలం మళ్ళీ ఇల్లేదు. ఇక ఓకే. మిగతా వాళ్ళందరికీ మామూలుగా యాజ్ ఇట్ ఈస్గా క్యారేజీలు అన్నీ వెళ్తూ ఉంటాయి. అవుట్డోర్ విషయం కొన్ని, మరి మద్రాసులు చేసేటప్పుడు కొన్ని, అలాగా మామూలుగా జనరల్గా అసలు ఆయన విషయం అంటే వేరే చెప్పవలసిన పని లేదు సార్. టైమింగ్ అన్నది ఆయన తర్వాత ఎవరైనా సరే. ఓకే. ఆ ట్రావెలింగ్ అట్లా ఆయనతోటి నాకైతే ఒక్కొక్క టైంలో అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా పని చేసినా కానీ కూడా అతనితో పాటు పని చేయాలి.
ఆయన తర్వాత మళ్ళీ చూసింది ఏంటంటే హైదరాబాద్కి వచ్చింది కానీ మద్రాసులో కానీ మోహన్ బాబు గారు సేమ్ ఆయన టైమింగ్ ఆయన కూడా. మేజర్ చంద్రకాంత్ చేశారా మీరు? చేశాను సార్. మీరే చేశారు? చేశాను. మ్మ్హ్మ్. ఇక్కడ నేను మేజర్ సంతకాలం చేస్తున్నప్పుడు ఇక్కడ ముఠా మేస్త్రి చెక్ పోస్ట్లో అట్లాగా 2 సినిమాలు చేస్తున్నప్పుడు ఓకే. మేజర్ చంద్రకాంత్ ఇచ్చి చేస్తున్నాను, తర్వాత ఇచ్చాము ముఠా మేస్త్రి చేస్తున్నా చిరంజీవి గారి సినిమా. చిరంజీవి గారి చెక్ పోస్ట్లో. అప్పుడు ఏముందండి, ఏమీ లేదు అప్పట్లో. 91. అంటే మీరు వంటలు బాగా చేస్తారనే పేరా? ఎందుకని మిమ్మల్ని పెట్టుకున్న వాళ్ళు? అవును, ఎందుకంటే వాళ్ళతో మనం చేపించుకుంటాం ఓకే. ఆ వంటల్లో. అసలు ఎంత 100 మంది కావాలంటే 100 మందికి. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే 400, 500, 300 అట్లాగా. అప్పుడైతే 100 మంది నుంచి 75 అంతవరకే ఉండేది అంతా. ఓకే. ఒక సందర్భంలో ఎక్కడో 40 అడుగుల గోడ మీద ఉండేవాళ్ళు, పనిచేసేవాళ్ళు. నేను వాళ్ళకు టీలు కాఫీలు అని చెప్పేసి ఏదైనా తినే ఐటమ్స్ అని తీసుకొని వెళ్తే చేతుల నుంచి స్లిప్ అయిపోయి నేను కిందికి వచ్చేసేసి నన్ను పిలిచి, ముండా కొడక నీకు ఏమైనా కాలు చేతులకి పోతే నీకు ఎవడు కాపాడతాడు నిన్నని చెప్పేసి భుజం మీద చేసుకొని. ఎవరు? రామారావు గారు. ఆహా. అక్కడ వేటగాడు సాంగ్ చెప్తున్నప్పుడు. ఓకే. ఏ పాట అది? ఆకుచాటు పిండి తడిసా మన శ్రీదేవితో? అదే అది కాదు, అది అదే ఇదే ఉండదు. ఈ సాంగ్ సార్. అది ఏదేనంటే కొండ మీద వస్తుంది సాంగ్. ఆ సాంగ్ ఓకే. నేను నిన్ననో మొన్న చూశాను టీవీలో. ఓకే. ఆ సాంగ్లో నేను పైకి వెళ్తున్నప్పుడు నీకు కాలు చేతి తిరిగిపోతే నీకు ఎవడు పెడతారా ఫుడ్ అని చెప్పేసి ఇంకా మీద ఎవరి పనులు ఏం చేయొద్దు అని చెప్పి భుజమే చేసుకొని ఏమైనా కాలు గీలి ఏమైనా ఏం అవ్వలేదు సార్ అని చెప్పి, చెయ్యిలు గీలి ఏమైనా ఏమలేదు సార్ అని చెప్పేసి అట్లా తిట్టేవాడు. ఓకే. బాలకృష్ణ గారు కూడా అంతే. మన రామకృష్ణ స్టూడియోలో 3 సినిమాలు చేశాం. ఓకే. ఏంటవి? పట్టాభిషేకం ఒకటి, అనసూర్యమరు అల్లుడు ఒకటి, ఇంకోటి ఏదో చేసాం ఇక్కడ ఏదో. అప్పుడు క్రాస్ రోడ్లు కదా స్టూడియో ఉండేది. అప్పుడు మొత్తం అంతా అక్కడే ఉండేవాళ్ళం. బాలకృష్ణ గారు ఎట్లా ఉండేవాళ్ళు? ఆయన బాగుండేవాడు అండి. అప్పట్లో అంతా ఒక లెవెల్గా మనల్ని అందరినీ మనం ఎట్లా చూసేవాళ్ళో వాళ్ళు కూడా మనల్ని అట్లా చూసేవాళ్ళు. అలా జరిగేది అంతా ట్రావెలింగ్ అంతా. మొత్తానికి అంటే మీరు సెట్కి వెళ్ళిపోయిన తర్వాత లంచ్కి మధ్యలో ఇంకేమైనా తినేవాళ్ళ రామారావు గారు? రామారావు గారు తినేది అంటే గివే కాదు, మామూలుగా స్నాక్స్ అంతే. స్వీట్లు, బాదం పాలు, సోడా, కాఫీ తాగేవాడు. అప్పుడు వచ్చి డబ్బాలు, పాల డబ్బాలు, పాలు గీలు అంత లేదు. ఒక 2 ఫ్లాస్కులు వేసేసేసి ఆ పాల డబ్బాలు తెచ్చేసేసి కాఫీ వేస్తే మొత్తం 10 మందికి. ప్యాకెట్ పాలు లేవనుకుంటా అప్పుడు? అప్పుడు లేదు. ఓకే. ఓన్లీ డబ్బాలే. ఆ డబ్బాలు తెచ్చి పెట్టేసేసి ఆ డబ్బాలతో పెట్టేసి కాఫీ ఇచ్చేవాళ్ళం. అవి ఆయన బాదం పాలు, ఈ జీడిపప్పు పాకం, సోడాలు మాత్రం 2 డజన్లు సోడాలు. అసలు ఆయన అదే అంతా అనుకోవాలి. ఆ ఫుడ్ అన్నది ఇంకా లేదు ఇక. ఏమైనా కానీ కూడా అసలు ఇక దానికి మించింది లేదు అతని దగ్గర. లంచ్లో ఏముండేది మెను? ఈ లంచ్ అని అంటే నాటుకోళ్ళు మీరు పొద్దున్నేనా లేకపోతే? పొద్దునే. నాటుకోళ్ళు పొద్దున్నే. మధ్య మధ్యలో అన్నీ వచ్చేసేసి ఇక సోడాలే కాదు. ఓకే. సోడాలు ఇక మధ్యలో ఏదైనా ఈ స్నాక్స్ అంతే. ఇంకా లంచ్ అన్నది తక్కువ. లంచ్లో ఆయన ఏం తింటారు అసలు? లంచ్లు అంటే ఇక మామూలుగా అంత పెద్ద పట్టి ఏముంటాయి ఇక? ఏది ఉంటుంది అంతే. ఏది ఉంటుంది అక్కడ ప్రత్యేకంగా ఏముండదు. అందుకే పర్టికులర్ అనేది. సాధారణంగా సినిమా షూటింగ్లు అంటే నాన్ వెజ్ కంపల్సరీ ఉంటుంది కదా? కంపల్సరీ ఉంటుంది. పెద్దగా నాన్ వెజ్ అనేది పెద్దగా ఏం ఆయన తినేవాడు కాదు, ఒక పొద్దున తప్ప. అట్లా బాడీ అట్లా మెయింటైన్ చేశాడు. నైట్ ఏమన్నా మీరు అడిగారు నైట్ ఏం తింటారని ఎప్పుడు అడిగారు అసలు? నైట్ చెప్పేవారు సార్. మామూలుగా క్యాజువల్గా అయితే ఇదని అవసరం అంటే మనకు చెప్పేవాడు. లేకపోతే కూడా ఒక మేనేజర్ ఉండేవాడు, ఆయనకు ఒక వంట అతను ఉండేవాడు, ఒక అసిస్టెంట్ ఉండేవాడు. ఏదైనా కావాలంటే వచ్చేసేసి ఆ మెస్సులోకి వచ్చి చేయించుకొని పట్టుకెళ్ళాడు. ఓకే. ఏమైనా వెళ్తే ఇప్పుడు పొరపాటు ఏదైనా వెళ్తే ఒకవేళ అవసరం వచ్చిందని అంటే అవన్నీ రమ్మని చెప్తే నేను వెళ్ళేవాడిని. ఓకే. నైట్ షూటింగ్ ఉంటే? నైట్ షూటింగ్ ఉంటే. బట్ ఇంకా ఏదైనా అవుట్డోర్ వెళ్తే అవుట్డోర్ అంటే తక్కువ. ఇందులో ఏంటంటే అప్పట్లో ఎక్కువ షూటింగ్లని స్టూడియోలోనే కదా? అంత స్టూడియోలే, మొత్తం కంప్లీట్ చేసినంత స్టూడియోలే. సింహంలో వచ్చి మైసూర్లో చేశాను సార్. సినిమా అంతా మైసూరే. ఎన్ని రోజులు పెట్టి చేశారు అది? అది దగ్గర లేదంటే నాకు తెలిసినంత వరకు అయితే 45 రోజులు నుంచి 60 రోజులు చేశాను సార్. ఓకే. ఇరానీ సెట్ వేసేసి మైసూర్ ప్యాలెస్కి ఎదురుగా, తర్వాత బెంగళూరు ప్యాలెస్లో మొత్తం ఆ జయమాలి సాంగ్ హౌస్ వచ్చేసేసి మొత్తం బెంగళూరు ప్యాలెస్. అది ఈ ఇరానీ సెట్ అంతా వచ్చేసాము మైసూర్ ప్యాలెస్. చాముండేశ్వరి టెంపుల్ ఉంది దాని కింద. అట్లాగా? అసలు ఏముంది సార్ అసలు మామూలుగా అసలు ఆ గుర్రాల గురించి కానీ ఆ జనాల గురించి అసలు మామూలుగా దగ్గర వెళ్ళానంటే మేమైతే దగ్గర వెళ్ళానంటే ఒక 40-50 మంది ప్రొడక్షన్ వాళ్ళు ఉండేవాళ్ళం. ఒక 20-30 మంది అంటే దగ్గర ఒక 12-20 మెస్సులు ఉండేది. మరి ఒకే అందరికీ అంతమందికి పెట్టాలంటే కష్టం కదా. అందులో సపరేట్ చేసాం అందరికి. ఆ ప్రొడ్యూసర్ కూడా చాలా మంచి ప్రొడ్యూసర్ సార్, రంగరాజు గారు అని చెప్పేసి డాక్టర్ రాజు గారు. ఆయన డాక్టర్ వాళ్ళు, ఇద్దరు అన్నదమ్ములు, తమ్ముడు చనిపోయాడు. అతను
ఆయన బహుశా ఇక్కడే ఉన్నాడని అనుకుంటా. వాళ్ళు ప్రొడ్యూసర్లు అప్పుడు ఆ రోజుల్లో వాళ్ళిద్దరు. అది అడవి రౌండ్కి నెక్స్ట్ అది సింహబలుడు. అడవి రౌండ్కి ఎక్కడికి వెళ్ళారు? అడవి రౌండ్ వచ్చేసి ముదమల ఫారెస్ట్ సార్. అది ముదుమల ఫారెస్ట్లో అది వచ్చి ఇంచుమించుగా 42 రోజులకు 40 రోజులు సినిమా అయిపోయింది. ఏమైనా బ్యాలెన్స్ ఉంటే చెన్నైలో చేశారు. అదే ఒక రోజు 2 రోజులు. అది రామారావు గారు చేపలు రొయ్యలు ఇలాంటివి ఏమైనా తినేవాళ్ళ? అది తక్కువ. ఏదైనా తిండి విషయం మొత్తం తక్కువే. 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 పొద్దున్న మాత్రం నాటుకోళ్ళు మాత్రం తింటారు అంతే. ఆ పెరుగు 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 ముంతలు, నాటుకోడి, ఆ సోడాలు అంతే. ఇక మిగతా ఫుడ్ గురించి అస్సలు రైస్ అన్నం తక్కువే తినేవాళ్ళ? ఏదైనా సరే తక్కువనే. తక్కువే. అంటే నీకు ఈ మధ్యలో ఈ సోడాలు, తర్వాత కాఫీలు, బాదం పాలు, జీడిపప్పు పాకం అవన్నీ కొంచెం అవన్నీ కరెక్ట్ క్యాజువల్గా అవన్నీ. ఓకే. ఏది ఏమైనా కానీ కూడా అంటే ఇక్కడ చేసినప్పుడు కూడా అలాగే ఉండేవాడు. అట్లాగే ఏదైనా మనం మామూలుగా నేను 2 షూటింగ్లు చేసినప్పుడు మాత్రం మామూలుగా వచ్చేవాడు. రామకృష్ణ స్టూడియోకి వచ్చేవాడు. వచ్చేసి సాయంకాలం పూట లేదా మధ్యాహ్నం పూట ఏదో వచ్చేవాడు. మొత్తం హరికృష్ణ గారు అప్పుడు ఇన్ఛార్జి మొత్తం టోటల్గా ఇక్కడ షూటింగ్లు చేసేటప్పుడు మొత్తం అంతా హరికృష్ణ గారే. అలా జరిగింది సార్ ట్రావెలింగ్ అంతా ఆయనతోటి. రామారావు గారు మరి 25 సినిమాలంటే మాటలు కాదు కదా. మామూలుగా అసలు ఇవాళ ఏమో హీరోలు ఏమో సంవత్సరానికి 1-2 సంవత్సరాలు ఒక సినిమా చేస్తున్నారు. మరి ఆయన అప్పట్లో రోజులు ఇప్పుడు లేవు, ఇప్పట్లో రోజులు అప్పట్లేవు సార్. అదే ఇప్పట్లో రోజులు అప్పట్లేవు, అప్పట్లో రోజులు ఇప్పుడు లేవు. మీరు చెన్నై వెళ్ళిన తర్వాత ఈ మానవుడు దానవుడు తమిళ్లో తీస్తున్నామని చెప్పారు కదా, ఆ అనుభవాలు చెప్పండి. అక్కడ రాజేంద్ర ప్రసాద్ గారు సార్, ఆయన విషయాలు సేమ్ ఫుడ్ విషయం కానీ ఏది విషయం కానీ అలా అప్పుడు వచ్చి నేను ఆఫీస్ బాయ్. మీరు ఆఫీస్ బాయ్ అక్కడ అప్పుడు ఆ కార్డు తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ఆఫీస్ బాయ్ అక్కడ దగ్గర లేదంటే ఒక 3 సంవత్సరాలు పనిచేశాను. ఓకే. మీ వయసు ఎంత అప్పుడు? నాకు 72 సార్. అప్పుడు వచ్చి 20 లోపు. 20 లోపే. ఇంకా పెళ్ళి ఏం అవ్వాలా? మ్యారేజ్ అవ్వలేదు. మ్యారేజ్ వచ్చి 74లో మ్యారేజ్. మీరు 72లో వెళ్ళారా? అవును. 73లో వెళ్ళారు మీరు చెన్నైకి. అక్కడికి వెళ్ళిన 2 సంవత్సరాలకు మ్యారేజ్ సెటిల్ అయింది. ఓకే. చెన్నైలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మొత్తం? 33 ఇయర్స్ సార్. మొత్తం 33 ఇయర్స్ అక్కడే చెన్నై. 33 సంవత్సరాలు. ఎలా ఉండేదండి ఆ వైభవం? ఇక్కడ చూసారు, మరి అక్కడ చూసారు. అవును. అక్కడికి ఇక్కడ పోల్చితే అక్కడ అది వేరే అండి, ఇక్కడిది వేరే అండి. ఏది ఎప్పుడైనా కానీ కూడా ఏంటంటే మా ఏజ్డ్ పర్సెంటర్లకు కొంతమందితో చేసినప్పుడు ఏంటంటే వాళ్ళతో చేసిన ఇంట్రెస్ట్ అన్నది ఇక్కడ ఇంట్రెస్ట్ రాదు. అక్కడ ఏంటంటే అయిపోయిందా, మన ఇంటికి వెళ్ళిపోయామా, మన ఫ్యామిలీతో కలిసామా, మళ్ళీ సాయంకాలం పొద్దున వచ్చామా, వర్క్ చేసుకున్నామా, వెళ్ళిపోయామా. ఇక్కడ అట్లా కదా, ఎప్పుడు పని ఉంటుందో తెలియదు, ఎప్పుడు పని ఉండదో తెలియదు. అక్కడ ఒక లిమిట్. ఈ షెడ్యూల్ 40 రోజులు వెళ్ళామా, షూటింగ్ చేసుకొని వచ్చామా, 30 రోజులు వెళ్ళామా, షూటింగ్ చేసుకొని వచ్చామా, సాంగులు చేసామా. రాఘవేంద్ర గారిది మాత్రం ముందు స్టార్టింగ్ సీన్లు మొదలుపెట్టి సాంగులు చేసుకొని అప్పుడు క్లైమాక్స్కి వెళ్తాడు. ఇప్పటిదాకా లేదు క్లైమాక్స్. అప్పటిదాకా చేయరు. ఏదైనా ఉంటే మధ్యలో ఏదైనా 1-2 ఏదైనా సీన్ బై సీన్ ఏదైనా ఫైట్లు చేయాలంటే తప్ప. ఎన్ని చేశారు రాఘవేంద్ర గారి సినిమాలో? నేను దగ్గర లేదంటే 100 సినిమాలు చేశాను సార్. అంటే మీ కెరీర్లో దాదాపు ఎక్కువ సినిమా రాఘవేంద్ర గారితోనే. రాఘవేంద్ర గారితో ఎక్కువ. ఎందుకని అలా అతుకుపోయారు అక్కడ? అతుకుపోయానంటే సార్, ఇప్పుడు ఏమైపోయిందనంటే ఒక చోటు నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆయన దగ్గర సెటిల్ అయిపోదామని చెప్పి సెటిల్ అయిపోయా. ఆయనతో పాటు సినిమాలు ఉన్నాయి కదా అని చెప్పి 2 తెలుగు చేస్తే 2 హిందీ చేసేవాడు. 4 సినిమాలు చేసేవాడు ఒక సంవత్సరంలో కానీ 2 సంవత్సరాల్లో కానీ. ఓకే. అలాగా అన్ని హిట్ సినిమాలే. దేవత దగ్గర నుంచి, కొండవీడి సింహం దగ్గర నుంచి, తర్వాత వచ్చేమో అప్పుడు కేడి నెంబర్ 1 కానీ, యుగపురుషుడు కానీ వరుస పెట్టి అన్ని హిట్లే కదా. అవును. అడవి రాముడు. అవును. ఎక్కడి నుంచి ఆయనకు అన్నీ కలిసి వచ్చినాయి. రామారావు గారితో కానీ లేకపోతే ఇటు అంటే ఆయన మొదటి సినిమా బాబు అనుకుంటా, సోమబాబుతో బాబు ఫస్ట్ సినిమా. దానికి కూడా పనిచేశారు మీరు? దానికి కూడా పనిచేశారు. అబ్బా, కెరీర్ మొదటి నుంచి ఉన్నారు మీరు అయితే. అక్కడ వాళ్ళు వచ్చి ఇప్పుడు కొమార్జీ గారు అని చెప్పేసి, రంజిత్ గారు, తర్వాత కుమార్ గారు అని చెప్పేసి మారుతి ప్రొడక్షన్స్ అని చాలా పెద్ద బ్యానర్లు అప్పుడు. కానూరు రంజిత్ కుమార్ వాళ్ళది గుంటూరు అనుకుంటారు అది. అవును. వాళ్ళు 3 అన్నదమ్ములు వాళ్ళు. ఓకే. తర్వాత వచ్చి కృష్ణ గారితో ఇక ట్రావెలింగ్ అయితే కొంచెం అట్లాగా. రాఘవేంద్ర గారి ఆహారపు అలవాట్లు ఏంటండి అసలు? అదే సేమ్. ఇప్పుడు ఆయన చూస్తే ఈయన చూసినట్టు, ఈయన చూస్తే ఆయన చూసినట్టు. ఎందుకనంటే ఒకవేళ ఆయన వస్తే ఈయన గురించి వెయిటింగ్, ఈయన వస్తే ఆయన గురించి వెయిటింగ్ అన్నది లేదు. 4 ముందు ఉండాలని చెప్పేసి లెక్కల ఒక్కొక్క టైంలో చేసి రామారావు గారు వెయిట్ చేసేవాళ్ళు రాఘవేంద్ర గారి గురించి. ఓకే. ఒక్కొక్క టైంలో అందుగురించి అని చెప్పేసి కొన్ని బిఫోర్ ముందు అట్లా వచ్చి ఉండేవాడు అట్లాగా. అంటే ఇద్దరికి అండర్స్టాండింగ్ మాత్రం అండి. రామారావు గారిని కొన్ని విషయాలలో మార్చిన విషయాలు లెక్కెత్తే మాత్రం రాఘవేంద్ర గారు.
స్టెప్ బై స్టెప్ అసలు మామూలుగా ఉండేది కాదు. శ్రీదేవితోటి చేపించడం అన్నది వేటగాడు మామూలు విషయం కాదు. అసలు ఇండస్ట్రీలో అసలు ఎవరు కొంతమంది ఒప్పుకునే వాళ్ళు కాదు. అందువల్ల అట్లా అట్లా ఆ అదృష్టం ఆయనకు గెలిచి వచ్చింది అట్లాగా. మళ్ళీ సర్దార్ పాపరెడ్డి కానివ్వండి, అవును, మిగతా ఏదే కానివ్వండి, సర్దార్ పాపరెడ్డి చేసాము క్రాంతి కుమార్ గారిది. సర్దార్ బాబురెడ్డి కూడా మీరు చేశారు. నేనే చేశాను. మీరు చేస్తే దగ్గరగా 2-3 సినిమాలు చేసి ఉంటారు. మీ లెక్కకు మీరు తెలియదుగా లెక్క పెడతారు కదా. అవును, 33 ఏళ్ళు చెన్నైలో ఉండారంటే 33 years అండి. మరి మాటల ఇక ట్రావెలింగ్ అయితే ఇది ఏముంటుంది సార్, అట్లాగా అంత మామూలుగా ఏంటంటే దేవుడు దేవాలని ఏంటంటే ఒకరి వల్ల వెళ్ళాము, ఒకరితోటి ఇదైంది. మళ్ళీ ఏంటంటే రామారావు గారితో కలిసి వచ్చిన అదృష్టం అని అనుకోవాలి, అంతే లెక్క. అంత ట్రావెలింగ్ అనమాట లెక్క. కలిసి వచ్చిన అదృష్టం సినిమా కూడా ఉంది కదా. ఏదైనా సార్ నాకు అతనితో వర్క్ చేసినంత, మిగతా ఎవరు ఏమనుకున్న వాళ్ళు అతనితో వర్క్ చేసినంత ఈజీ వేరే వాళ్ళతో ఎవరితో వర్క్ చేసినందుకు మనసు ఒప్పదు. ఎందుకంటే ఆ వర్క్ అన్నది అటువంటిది అనమాట. ఆ టైమింగ్ అన్నది మెయింటైన్ చేయాలంటే అతనితో మెయింటైన్ చేయాలి. ఓకే, ఏమంటే ఎక్కడ ముదమల ఫారెస్ట్, ఎక్కడ ఊటీ, 2 గంటలకు లేచేవాడు ముదమల ఫారెస్ట్కి పోవాలంటే. ఓకే, అడ్డదారి ఏముంటాయో తెలీదు. అతనితో పాటు ఒక 10 మంది వెళ్ళాలి. మళ్ళీ మేమంతా రెడీ చేసుకొని వెళ్ళాలి. ఆయన వెళ్ళిన అరగంటకంతా మేము ముందుండాలి. ఒక్కొక్క టైంలో ఆయన బయలుదేరాడు అని అంటే మేము బయలుదేరిపోవాలి. మళ్ళీ వెనకాల మళ్ళీ భోజనాలు వేరే సపరేట్గా బండి వస్తుంది. ముందు టిఫిన్లను తీసుకొని మనం వెళ్ళిపోవాలి. అప్పుడు వేటగాడు అట్లా చేసాం అక్కడ ముదమల ఫారెస్ట్లో. అడవి రౌండ్ అయితే టోటల్గా అక్కడే చేసాం. అడవి దొంగ కూడా అక్కడే చేసాం. అట్లాగే అడవి దొంగ ఆయన కాదు, చిరంజీవి గారు. ఓకే, అడవి దొంగ కూడా అక్కడే చేశారు. ఎక్కువ షూటింగ్ అక్కడ జరిగేమో. అడవి రౌండ్ స్టార్టింగ్ సార్, అక్కడ అడవి రౌండ్ స్టార్టింగ్ నుంచి అక్కడ సెటిల్ వేయడాలు, నెక్స్ట్ వేటగాడు, నెక్స్ట్ అడవి దొంగ, అక్కడ దగ్గర లేదంటే ఆ ట్రావెలింగ్ అంతా అట్లా జరిగింది. అట్లాగా ఇప్పుడు మరి సోనబాబు సినిమాలకి ఏమైనా పనిచేశారా మీరు? సోనబాబు సినిమాలు అంటే ఇక అంటే ఇండివిజువల్గా మంచిగా లేదు. రాఘవేంద్ర గారితోనే తోఫా ఒకటి, ఇద్దరు దొంగలు ఒకటి, అవును. తర్వాత వచ్చేమో ఇంకా ఉన్నాయి సినిమాలు చాలాసార్లు. ఇక మిగతా సోనబాబు కానీ కృష్ణ గారు కానీ వీళ్ళ ఆహారాలు కూడా నార్మల్గా ఉంటాయి. అవును, అంతే, నార్మల్గానే తింటారు. నార్మల్గా అంతే. అంటే రాఘవేంద్రరావుతో ఎక్కువ వెళ్ళేదానికి కొన్ని బ్యానర్లు ఏంటంటే నేను వర్క్ చేసిన బ్యానర్లు అన్నీ వేరే వాళ్ళకి అప్పచెప్పేసేసి నేను రాఘవేంద్ర గారితో వెళ్ళిపోయేవాడిని. అట్లాగా ఇవన్నీ పని చేసేవాడిని కానీ వాళ్ళ దగ్గర ఓన్లీ రాఘవేంద్ర గారితో పని చేసుకునేవాడిని. మిగతా వాళ్ళు అంటే ఇక రాఘవేంద్ర గారితో ట్రావెల్ అవుదామని నిర్ణయించుకున్నారు. అంతే లెక్క, అలా వెళ్ళిపోయేది. అట్లాగా మీరు స్టార్టింగ్లో రూపాయిన్నర అన్నారు కదండి, రూపాయిన్నరతో ఏం వస్తుందండి, ఎట్లా బతికేవాళ్ళు? అట్లా ఉండేది. అట్లాగా అదే అంతే. మీరు రూపాయిన్నర తీసుకున్న టైంలో హీరోలకి ఎంత ఇచ్చేవాళ్ళు అండి? అప్పుడు ఏమైనా కనుక్కున్నారా? అట్లా ఏముందండి, నాకు తెలిసినంత వరకు అయితే ఏముంటుంది, ఏదో మేమైతే అశ్వత్థామకైతే అసలు ఎవరికి రూపాయి ఇచ్చింది లేదు. ప్రొడ్యూసర్గా చేశారంటగా? అవును, అశ్వత్థామ సినిమా కృష్ణ గారి సినిమా. అవును, కృష్ణ గారు ఎవరికి డబ్బులు ఇచ్చింది లేదు. ఎవరికి కృష్ణ గారు కూడా? కృష్ణ గారికి ఏంటంటే రైట్స్ ఆయనకి ఇచ్చాం. ఓకే, ఏ రైట్స్ ఇచ్చారు? ఆయన హిందీకి అమ్ముకున్నాడు, తమిళ్కి అమ్ముకున్నాడు. ఓకే, అట్లాగా. మిగతా వాళ్ళందరూ అంత రిమండేషన్ ఉంటుందండి. 25,000, 20,000, 10,000, 20,000 అంతకంటే ఎక్కువ ఎవరికి. ఎంత అయింది బడ్జెట్ మీకు అశ్వత్థామకి? నాకు తెలిసినంత వరకు అయితే 5 లక్షల నుంచి 10 లక్షలు అయి ఉంటుంది. అంతే. ఏ సంవత్సరం అది? అది వచ్చి 75 84, 86. 84, 86 వచ్చేసింది అప్పటికి. అప్పుడు రామారావు రాజకీయాలకు వెళ్ళిపోయారు. అవును, అంతే. అప్పుడు నేనేంటంటే ఇక్కడ హైదరాబాద్ ఏదో షూటింగ్ ఏదో చేసేవాడిని. ఈ మధ్యలో వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తాను చేసేవాళ్ళు, వాళ్ళు మిగతా మళ్ళీ అక్కడికి వెళ్ళి చేయను. ఎందుకు సినిమా చేయాలనిపించింది మీకు అసలు? ఏ సరదాగా అదే వాళ్ళతో పాటు ఏదో వాళ్ళు కూడా కలిసి చేస్తున్నారు కానీ నన్ను కూడా అట్లా పిలిచారు. ఏం చేసి ఎన్ని రోజులు చేసుకుంటారని చెప్పేసి అట్లా డబ్బులు చేయని పిలిచారు. సరే కానీ లేదని చెప్పేసి అంటే బట్ నేను మాత్రం ఉన్నాను సార్, నేను ఏదో వస్తా పోతా ఉంటాను, మిగతా వాళ్ళందరూ కుర్రలు చేసుకుంటారని చెప్పి చేసేవాడు. అట్లా చేసేవాడిని. అది ఆయనతోటి కూడా. హీరోయిన్ ఎవరో దాంట్లో? విజయశాంతి గారితో. విజయశాంతి. ఎంత ఇచ్చారు అప్పుడు ఆవిడకి? ఆమెకి ఏమైనా ఇచ్చిన ఏదో ఒక 50,000 ఇచ్చి ఉండొచ్చు. అంతే. తక్కువే. ఒక క్లైమాక్స్కి విజయన్ మాస్టర్ తోటి కొంచెం ఎక్కువ అయింది. అనుకున్నదని ముందు వెనకలు చేసి ఉండేటోడు 1 లక్ష 2 లక్షలు ఎక్స్ట్రా అయింది. ఓకే. అందులో నా బండిని పెట్టేసి క్లైమాక్స్ చేశాడు. అతనికి కాళ్ళు మీద బుల్లెట్తో పేలుతారు కృష్ణ గారు. అవును. అప్పుడు కుర్రోని స్టీరింగ్ మీద కూర్చోబెట్టి ఆయన నడపమని చెప్పి బ్రేకుల మీద చేయి పెట్టుకుంటే ఇతను బండి ట్రావెలింగ్ చేస్తాడు. ఎవరు? కృష్ణ గారు. ఓకే. అది క్లైమాక్స్. అది ఎక్కడ చేశారంటే కుండ్రత్తూరులో చేశారు. అది ఎక్కడ చెన్నైలో. అప్పుడు నేను లేను. అది ఎందుకే సినిమా ద్వారా మీరు ఏం సంపాదించారా, పోగొట్టారా? ఏం సంపాదించినా కానీ మన వరకైతే, పిల్లల వరకు అయితే కొంచెం వరకు బాగానే చేసుకుంటూ వచ్చాను సార్. ఆ సినిమాకి ఏమైనా మిగిలినాయా? ఆ సినిమాకా ఏం మిగిలినా మన రిమిడేషన్ పోగా ఏదో 1 లక్ష 2 లక్షలు మనకి ఇచ్చారు. అంతే.
అంతకంటే మించింది ఏం ఇయ్యలేక అదే అన్నమాట. కృష్ణ గారు అనలేదా ఎందుకయ్యా నీకు సినిమా చేయటం అనలేదా? ఏమనలే ఏమనలే ఏం చెప్పలేక ఏదో కానీ లేదు మనకేదో టైం పాస్ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇట్లా అని చేసుకుంటూ పోదాం అని చెప్పేసి అని చేసుకుంటూ వెళ్ళా. ఓకే. సరే కానీ లేక పిల్లలకన్నా ఏదో కొంచెం మనం ఏదో పనికొత్తాయి లేదో చేసుకుంటూ పోదాం. ఎంతమంది పిల్లలు మీకు? ఒక అబ్బాయి 2 అమ్మాయిలు. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆల్మోస్ట్ అందరూ సెటిల్డ్ అండి. మా అబ్బాయి మాత్రం లేరు, మీ అబ్బాయి చనిపోయారు. అరే ఎట్లా? స్ట్రోక్ వలన చనిపోయాడు. ఆయన ఇక్కడ కదా అమెరికాలో చనిపోయాడు. అమెరికాలో చదువుకున్నప్పుడా? ఇక్కడ ఈ ఉద్యోగం చేస్తూనే. ఓకే. పెళ్ళి అవ్వలేదు అప్పుడు? పెళ్ళయింది. ఓకే. ఒక పాప. తర్వాత వచ్చేమో 2 అమ్మాయిలు. ఓకే. ఒక అమ్మాయి వచ్చేసి మా సొంతూరు కరీంనగర్, ఒక అమ్మాయి వచ్చి ఇక్కడ బిహెచ్ఎల్ ఉంటారు. వాళ్ళు అసలు బాగులుగా వాళ్ళది చిత్తూరు వాళ్ళది. వాళ్ళు ఒక 20 సంవత్సరాలు దమ్మన్లో ఉన్నారు. ఓకే. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. ఆమెకు 2 కొడుకులు వాళ్ళు. అంటే సినిమా ఫీల్డ్కి ఎవరు లేరు? ఇక ఎవరు లేరు, మీతో ఆఖరు. అంతే. మీరే మొదలైంది, మీతో ఆఖరైంది. అంతే. పెద్ద అమ్మాయికి వచ్చి ఒక అమ్మాయి ఒక బాబు. ఆయన అల్లుడు వచ్చి అడ్వకేట్ లాయరు. రెండో అల్లుడు వచ్చేసేమో ఎలక్ట్రానిక్ ఇంజనీర్. మరి ప్రొడక్షన్ దాంట్లో ఉండి నిర్మాతగా మరి ఏమైనా సంపాదించుకున్నారా 33 ఏళ్ళ ఇండస్ట్రీలో? మన వరకైతే ఎవరికి ఏది అన్నీ ఇచ్చుకుంటూ వచ్చాం కానీ ఒకరి దగ్గర తీసుకునే అలవాటు మాత్రం లేదు సార్, పెట్టడం తప్ప. మనం ఇప్పుడు ఉన్నంత వరకు అయితే హ్యాపీగా ఉన్నారు. దానిలో మాత్రం ఏం లేదు. ఏంటంటే కొంచెం జరగబోని సంఘటనలు జరుగుతాయి కాబట్టి అని చెప్పి దాంతో కొంచెం ట్రావెలింగ్ చేయవలసి వస్తుంది కదా అని చెప్పి చేసినది. ఈ మధ్యకాలంలో ఏంటంటే కొంచెం ఏదో ఆ పిల్లగాడు దేవాలని చెప్పేసి ఇల్లు కడదామని చెప్పేసి ఇల్లు కడదామని చెప్పేసి వీళ్ళప్పుడు మా వైఫ్ కొంచెం ఇది అవ్వడంతో మా వైఫ్ వెళ్ళిపోయారు. నెక్స్ట్ కట్ చేస్తే ఆమె వెళ్ళిపోయిన ఇంకో 1.5 ఇయర్కి మా అబ్బాయి వెళ్ళిపోయాడు. అలా జరిగినాయి సార్. ఇప్పుడు స్టార్టింగ్లో మీరు చెన్నై స్టార్టింగ్లో అవమానాలు ఏమైనా పడ్డారా? అవమానాలు అంటే కొన్ని ఉన్నాయి సార్. అంటే ఏదో మారి ఏదో సూటిపోటు మాటలు అది అటువంటి ఇది అంటే ఇది కరెక్ట్గా లేదు అది కరెక్ట్గా లేదని చెప్పేటప్పటికి అప్పటి నుంచి నేను ఇప్పుడు మటన్ కానీ చికెన్ కానీ కొనుక్కొచ్చేటప్పుడు ఎవరు వెళ్తారు తీసుకొస్తారు? అవన్నీ కంప్లీట్గా వాళ్ళే తెచ్చుకుంటారు సార్, మనకేం సంబంధం లేదు. దానికన్నా ఒక మనిషి ఉంటాడు, క్యాటరింగ్ ఎవరికి ఇస్తారు వాళ్ళు ఎవరైతే మన అంటే వాళ్ళు క్వాలిటీగా ఉందని తెలియాలి కదా. కరెక్ట్, వాళ్ళే తెస్తారు అంత కంప్యూటర్ మొత్తం కంప్యూటర్కి ఏ టు జెడ్. బాగలేదు ఇందుకు ఎక్కడ తెచ్చారా అని తిట్టారు, హీరో తిట్టాడు అనుకోను. అంటే మనం చెన్నై వెళ్ళినప్పుడు మనం ఆర్డర్ ఇచ్చుకుంటాం సార్. మిగతా అవుట్డోర్ వెళ్తే మాత్రం ఒక సపరేట్గా ఒక మనిషిని పెడతారు. ప్రమోద్ కుమార్ అని చెప్పేసి విజయవాడ, బహుశా మీరు ఇన్నుంటారు అనుకో. అవును. అతనికి ఈక్వల్గా రామారావు గారితో పాటు నాతో పాటు ట్రావెలింగ్ చేసిన మనిషి మొత్తం టోటల్గా నాన్ వెజిటేరియన్ విషయంలో ప్రమోద్ కుమార్ గారు. ఆయన జర్నలిస్ట్. ప్రమోద్ కుమారా? ఓకే. అనేది విజయవాడ, బట్ ఇప్పుడు లేరని అనుకుంటా. అతనికి నాకు అనుభవం దగ్గరలేదంటే ఇంచుమించుగా ఒక 20-25 సంవత్సరాల సర్వీస్. ఏ పత్రికలో పనిచేశాడు ఆయన? ఇక్కడ అక్కడ చెన్నైలో చాలా చోట్ల పనిచేశాడు. ఇక్కడికి వచ్చి మోహన్ బాబు దగ్గర కూడా పనిచేశాడు. ఆయనకు చెన్నైలో కూడా ఒక అపార్ట్మెంట్ ఉండేది. అతను టోటల్గా ఏది ఏమైనా కానీ కూడా మెస్సులకు ఆయనే ఇన్ఛార్జి. అట్లాగా కంప్లీట్గా అవుట్డోర్లు వెళ్ళినా సరే, ఒక ఇండోర్ అయితే మేము చూసుకునే వాళ్ళం. అవుట్డోర్లో అయితే మొత్తం టోటల్ కంప్లీట్గా అతనే. వేటగాడులు ఉంటాడు ఒక సీన్లో, వేటగాడులు ఉన్నాడు ఒక సీన్లో ఉన్నాడు. ఏ సీన్ అది? మనం వాళ్ళ కూతుర్ని ఒక ప్యాలెస్లో బలాత్కారం చేసినప్పుడు మళ్ళీ టీ స్టేట్లో తీసుకొచ్చేసేటప్పటికి ఇట్లా లాల్ చేసుకొని వచ్చినప్పుడు కూతురుని తీసుకొచ్చి అప్పు చెప్తుంటారు రామారావు గారు అని చెప్పేసి మాట్లాడతారు, చూసారా? ఆయనే ప్రమోద్ కుమార్ గారు. ఓకే పేరున్నాను కానీ చూడాలి. అవును, ఆయన ప్రమోద్ కుమార్ గారు. ఓకే. సత్యనారాయణ గారు, అక్కడ అల్లూరు రామలింగయ్య గారు, శ్రీదేవి గారు, లేకపోతే విజయశాంతి, వీళ్ళ ఫుడ్ అలవాట్లు ఎలా ఉండే హ్యాబిట్స్? వాళ్ళది హీరోయిన్లు వచ్చేసి అదంతా అది వేరే టైప్ సార్. వాళ్ళు మామూలుగా జనాలకి. అందుకే జయప్రదది వేరే టైప్ అన్నది కాదు, శ్రీదేవి గారిది ఒక టైప్ అన్నది కాదు, జయసుధ ఒక్కొక్కరు ఒక టైప్ ఉంటారు. వాళ్ళ కేటగిరీకి అలా అంటే ఏదైనా కానీ కూడా అందరూ నాన్ వెజిటేరియన్. ఏదైనా కానీ పెద్ద ఆయన చూసేటప్పుడు మాత్రం అంత మర్యాద. ఓకే. అంటే మరి అది ఉండాలి కదా. అదే అసలు మరి శ్రీదేవి మనమరాలుగా బడిపంతుల్లో చేసిన మరి మనిషి మరి పక్కన చేయటం అంటే హీరోయిన్గా. ఈ రోజుకి మీరు చెప్పినట్లుగా సార్ కొన్ని విషయాలలో ఈటీవీలో చూస్తుంటే కొన్ని వస్తున్నాయి సార్. అవి ఎట్లా వస్తున్నాయి ఇంకా నేనే ఆశ్చర్యపోతున్నా. అలా సినిమాలు కానీ అవి ఎక్కడి నుంచి ఎట్లా తీస్తున్నారు, ఎట్లా అవుతున్నాయి, ఆ రోజు ఆ ఫిలిం ఎంత తీస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అని నాకు అనిపిస్తూ ఉంది. ఆ సినిమాలు ఒక దగ్గర లేదంటే వాళ్ళు ఒక 25,000-30,000-40,000 రూపాయల సినిమాలు కొన్నట్లా కనపడుతున్నాయి. అవును. విజయ ప్రొడక్షన్ నిన్న రాత్రి వాళ్ళ దగ్గర ఉన్నాయి అన్నీ.
నిన్న రాత్రి గుండమ్మ కథ, మళ్ళీ రాత్రి 10 గంటల వరకు అదే చూసా, గుండమ్మ కథ. మనం వడ్డించిన రామారావు గారు, మనం తిరిగిన రామారావు గారు అనిపిస్తూ ఉంటుంది కదా సాధారణంగా, ఆ మహానుభావుడితో మనం ట్రావెల్ అయ్యాం అని. అసలు ఇక్కడ అతను 23 సంవత్సరాలలో ట్రావెలింగ్ మినిస్టర్గా చేశాడని అంటే ఏమీ లేదు సార్. నేను చాలా తోలు చూశాను. మామూలుగా మారుతి కారులో వెళ్ళేవాడు, రామారావు గారు సెక్రటరీ లేదు. నేను చూసా క్లియర్గా, సెక్రటరీ లేదు. సెక్రటరీకి వెళ్ళేటప్పుడు ఓన్లీ మారుతి కారులో వెళ్ళేవాడు, సెక్రటరీ లేదు. నేను 4-5 తూలు చూసా. నేను వేరే ఏదో షూటింగ్కి వచ్చినప్పుడు ఆయన సీఎం అయిన తర్వాత 83 అనుకుంటా సార్. ఓకే. ఇప్పుడు వైఆర్ బాములో ఒకళ్ళ భర్తలు ఆ సినిమా అప్పుడు చేస్తుండే కృష్ణ గారితో కలిపి. కృష్ణ గారు, జయప్రద, శ్రీదేవి, కట్టా సుబ్బారావు అనుకుంటాడు. రైట్, అవును. వేల వరకు వేయాల తర్వాత తీసినట్టున్నారు. కానీ నా దేశంతో, నా దేశం అసలు తిరిగిపోయింది సార్. అది మామూలు సినిమా కదా అసలు. మా బాబాయ్ గారు కానీ, దేవివర ప్రసాద్ గారు, ఎస్ వెంకటరత్నం గారు, అసలు ఆ సినిమా అన్నది 22 రోజుల్లో రామారావు గారితో చేయడం అన్నది మామూలు విషయం కాదు. ఆయన సీఎం అయిన తర్వాత ఎప్పుడైనా కలిసారా మీరు? సీఎం అయిన తర్వాత 99% ఏదో ఒక్కతూరేమో కలిసినట్టు గుర్తు అనుకుంటున్నాను. కలవాలి, కలవలే. ఆయన అయిన తర్వాత కలవలే. ఏం కలిసి ఏదన్నా అడగొచ్చు కదా, నాకు ఏదన్నా ఈ పని చేసి పెట్టండి, ఆ పని చేసి పెట్టండి అంటారు కదా. అవునవును. గుర్తుపెడతారా అప్పుడు? మ్యాక్సిమం తక్కువ సార్, తక్కువ. అంటే మనం ఇక ఆయన అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాతకి మనం చెన్నైలో ఉండిపోయాం కదా సార్. అందువల్ల ఇటు పక్క రాలేదు కదా, అందువల్ల తక్కువ. అయినా ఇండస్ట్రీ వచ్చేసిన తర్వాత కూడా మీ చెన్నైలో ఉండిపోయాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మేము చెన్నైలో ఉండిపోయాం. ఇక్కడికి వచ్చిన 20 సంవత్సరాల తర్వాతనో ఏమో వచ్చినట్టు లెక్క ఇక్కడికి, హైదరాబాద్కి. ఓకే. 97కి ఏదైనా కానీ పిల్లల గురించి రాక తప్పలేదు. వాళ్ళతో పాటు ట్రావెలింగ్ చేయాలి కదా, వాళ్ళకి ఏదో ఒకటి బ్రతుకు తెరువు చూపెట్టాలి కదా అని చెప్పేసి వాళ్ళ గురించి ఇక్కడికి వచ్చినట్టు. చెన్నైలో కూడా ఇల్లు ఉంది సార్. మీకుందా? అమ్మేశారు, 2000 సంవత్సరాలు అమ్మేశారు. ఓకే. నేను అంతా అప్పట్లో మనకు 15 లక్షలకు పోవాల్సింది మ్యాక్సిమం 8 లక్షలకు అమ్మేశారు. ఇప్పుడైతే చాలా ఉంటుందేమో. ఇప్పుడు 1-2 కోట్లు ఇప్పుడు ఆ ఇల్లు, 2 ఫ్లోర్లు, 2 ఫ్లోర్లు ఇల్లు. అది దగ్గర 84లో 83లో కొని 84లో కట్టా. ఓకే. ఇంకొకటి అండి, ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఇందాక మీరు ప్రస్తావించినప్పుడు ఇంటికాడ నుంచి భోజనం వస్తున్నారు. అవును. ఎందుకని అట్లా? ఆయన ఎప్పుడు ఇంటి ఫుడ్లో ఉంటాడు సార్. ఆయన మామూలుగా జనరల్గా ఆరోగ్యపరంగా జాగ్రత్త, ఆరోగ్యపరంగా ఇంటి ఫుడ్డే. నేను పండుగ చేసినప్పుడు కూడా ఇంటికాడ నుంచి ఫుడ్ వచ్చేది. సెల్సాన్ గోపి గారు అని చెప్పేసి, అవును, గజ దొంగ అని చేసినది. అది చేసినప్పుడు కూడా ఆయనకి ఇంటికాడ నుంచి ఫుడ్ తప్పించి రెండోది ముట్టుకునేవాడు కాదు. గజ దొంగలో నాగేశ్వరరావు గారు లేరుగా, ఎన్టీ రామారావు గారు. అదే చలసాని గోపి గారితో వేరే సినిమా చేసేటప్పుడు ఏమో చేశారు. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత 4 సినిమాలు 5 సినిమాలు చేశాడు సార్. ఎవరు? చలసాని గోపి గారు. రామారావు గారితో అక్కడ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ చేయాలి, వేరే వాళ్ళతో చేసుకుంటూ 1-2 సినిమాలు చేశారు. ఇక ఆయన కూడా పెద్దగా ఏమి నిలబడే. అదే నేటి గాంధీ చేశాడు కదా రాజశేఖర్ తోటి, ఆయన కూడా పెద్దగా ఏం నిలబడలే. నేటి గాంధీ శివనాగు డైరెక్షన్లో చేశారు. అది కృష్ణ గారిది కదా. ఈ సత్యనారాయణ గారు తమ్ముడుని చలసాని గోపి గారు గజ దొంగ. అవును. చెన్నైలో. అవును, కైకల నాగేశ్వరరావును ఆయన గోపి గారు. అంటే ఈ సినిమా ఫీల్డ్లో 24 క్రాఫ్ట్స్లో ప్రొడక్షన్ మేనేజర్లు ఉంటారు, మీరు ప్రొడక్షన్ అసిస్టెంట్లో ఉంటారు. మీ మీద వాళ్ళు అజమాయిషీ చేస్తారా మేనేజర్లు? అవును, మేనేజర్లు. ఓకే. వాళ్ళ తర్వాత వాళ్ళ పైన నిర్మాతలు ఉంటారు. నిర్మాతలు. ఓకే. అప్పట్లో నిర్మాత చెప్పినట్లుగా అన్నీ కొన్ని అప్పట్లో బాగా జరిగేది. నిర్మాతకి, డైరెక్టర్కి, మళ్ళీ హీరోకి అప్పట్లో కొన్ని జరిగేది. ఇప్పుడు ఏముంది సార్, అప్పట్లో ఉన్న వాళ్ళు హీరోలు అంతా ఎవరు? కృష్ణరాజు గారు, శోభన్ బాబు, నాగేశ్వరరావు గారు, రామారావు గారు, వీళ్ళు నలుగురే. అంతే కదా. అయ్యో, మిగతా వాళ్ళందరూ చిన్నోళ్ళే, చిన్నవాళ్ళు. కాంతారావు గారు, చంద్రమోహన్, వీళ్ళందరూ ఇక చిన్న దారనాథ్, రమణమూర్తి, రాజ్బాబు, రామకృష్ణ గారు ఉండేవాడు, రామకృష్ణ, వీళ్ళంతా చిన్న హీరోలే. చెన్నై వరకు లెక్కెత్తి నలుగురే. అంతే. బాబు మధ్యలో మళ్ళీ కృష్ణరాజు అన్నది ఐదో వ్యక్తి కింద వచ్చేవాళ్ళు. వీళ్ళు నలుగురు తర్వాతనే బాబు, కృష్ణ, రామారావు గారు, నాగేశ్వరరావు గారు. వాళ్ళ తర్వాతనే కృష్ణరాజు గారు. ఆయనది ఒక టైం అని అనుకోవాలి, అంతే లెక్క. వాళ్ళ ఆఫీసులో ఒక 3 సంవత్సరాలు పనిచేశాం గోపికృష్ణ మూవీస్లో. కృష్ణరాజు గారి ఆఫీస్లో. భక్త కన్నప్ప 76 బుట్టాయిగూడలో చేసాం షూటింగ్. అది ఇప్పుడు చెన్నైలో అన్ని భాషల వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు అండి. అవును సార్, మొత్తం దగ్గర లేదంటే ఒక 10 లాంగ్వేజ్లలో ఉండేవాళ్ళు అండి. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడం, మలయాళం, గుజరాత్ వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. హిందీ వాళ్ళు ఇంకెక్కువ వచ్చేవాళ్ళు. మొత్తం అంతా టీ నగరేనా? టీ నగర్ అంతా, మొత్తం టీ నగర్ అంతా మలయాళ వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. కర్ణాటకలో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. మన తెలుగు వాళ్ళు మాత్రం స్టడీ, తెలుగు, తమిళ్
అక్కడే స్టడీ. మిగతా ఎవరు వెళ్ళిపోయేవాళ్ళు కాదు, అందరు అక్కడే. అంటే అంత స్టూడియోలు అట్లా ఉండేటి అది ఆ రోజుల్లో. ప్రొడ్యూసర్లు కూడా అట్లా ఉండేవాళ్ళు. సాయంకాలం అయితే ఏంటి, పొద్దున అయితే ఏంటి అని చెప్పేసి, రేపటి భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి, ఇంకో హీరోతో ఏంటి. అంటే కొన్ని కంపెనీలు ఉప్మా కంపెనీలు అంటారు, ఎందుకంటారు? ఉప్మా కంపెనీలు అంటే కొంతమంది అలాగా చేస్తారు కాబట్టి అని చెప్పేసి, ఒకటి కరెక్ట్గా చేయలేదు, వీళ్ళు కరెక్ట్గా చేయలేదు, వాళ్ళు కరెక్ట్గా చేయలేదు, ఉప్మా కంపెనీ. చిన్న కంపెనీలు అనేవాళ్ళ? అవును, చిన్న వాళ్ళు. చిన్న కంపెనీలు అన్నది ఏమీ లేదండి అక్కడ అస్సలు. అన్నీ పెద్దయే. చిన్న కంపెనీ అన్నది ఏమి లేదు. ఏదన్నా ఆ పెద్ద ప్రొడ్యూసర్ వెళ్ళి చిన్న సినిమా తీస్తే చిన్న కంపెనీ అంటారు. ఉప్మా కంపెనీ అంటే వాడు సరిగ్గా భోజనం పెట్టరని అదే అంటారు, అంతకంటే ఏం లేదు. బట్ ముందు పెట్టినవన్నీ బాగానే పెట్టారు కదా. మామూలుగా ఉన్న ప్రొడ్యూసర్లు అంతా సాలిడ్ ప్రొడ్యూసర్లు, సాలిడ్ డైరెక్టర్లు. పెద్ద పెద్ద డైరెక్టర్లే ఉన్నారు, మామూలు డైరెక్టర్లు కాదు కదా. ఒక డైరెక్టర్ ఇప్పుడు దాసనారాయణ గారు, రాఘవేంద్ర గారి గురించి లెక్కేసుకోండి, వాళ్ళు పక్క పెట్టండి వాళ్ళని. ఇంకా కోదండరెడ్డి గారు ఉన్నారు, కోడి రామకృష్ణ గారు ఉన్నారు, ముత్యాల సుబ్బయ్య గారు ఉన్నారు, అయ్యో మసూన్ రావు గారు ఉన్నారు, కేఎస్ఆర్ దాస్ గారు ఉన్నారు. మామూలు డైరెక్టర్లు కాదు కదా. విజయలమేన గారు డైరెక్టరు, పర్వతనేని సాంబశివరావు గారు ఉండేవాళ్ళు, అర్ధరాత్రి సాంబశివరావు గారు ఉన్న డైరెక్టర్లు అందరూ, పిసి రెడ్డి గారు. అవును. వీళ్ళందరూ అంటే మామూలుగా అంటే చిన్న సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయి పెద్ద సినిమాలు చేసినారు. ఇప్పుడు అదే కృష్ణ గారు రామారావు గారితో ఈక్వల్గా చేసుకుంటూ వచ్చాడు, రామారావు గారితో సినిమా చేశాడు. అయ్యో మామూలుగా జనరల్గా ఎట్టుంటాయి అంటే, అది ఆ ఉన్నదల్లా పెద్ద బ్యానర్లలో 10 బ్యానర్లు ఉంటే 10 బ్యానర్లో సినిమాలు ఉండేవి. ఈ వాళ్ళు ఎలా చిన్న హీరో దగ్గరికి వెళ్ళి చంద్రమోహన్తో చేయాలి, లేకపోతే ఇంకా సోమరావుతో చేయాలి, నాగేశ్వర గారితో చేసి, మళ్ళీ కృష్ణ గారితో చేసి వాళ్ళతో చేసి వాళ్ళని నాటి పక్క పెట్టేసి మళ్ళీ ఇంకోటితో చేసాడు. అంటే రామారావు గారు లేకుంటే మొత్తం సినిమాలు చేసేవాళ్ళు ఎవరు లేరు ఆ రోజుల్లో. ఆయన సినిమాలే కానివ్వండి, ఆయనకి అంతే. ఏదైనా చేసినా కానీ కూడా రామారావు గారితో చేస్తే ఇంకొకరితో చేసినంత విలువ అన్నట్టు కింద ఉండేది. అంతకంటే మించింది ఉండేది కాదు. ఇప్పుడు నాగేశ్వర గారు రామారావు గారు గెలిచారు అనుకోండి ఇద్దరు, ఆయనతో ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఆయనతో కలిసి 2 సినిమాలు ఒక సినిమా చేశారు. అవును. మరి అదే అప్పటికి నేను బయటకు వచ్చాను, రామారావు గారితో నాగేశ్వర గారితో చేసేటప్పుడు నేను బయటకు వచ్చాను. నేను అప్పటికి బయటకు వచ్చి బయట చేసుకుని రాఘవేంద్ర గారితో చేస్తాను. ఎందుకని అడిగి బయటకే మనకు కొంచెం మనస్ఫూర్తిగా కుదరట్లేదు కానీ బయటికి వెళ్ళి చేసుకుంటామని చెప్పి బయటకు వచ్చేసేసి కృష్ణరాజు గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆఫీస్ పైకి పనిచేసి అక్కడి నుంచి అలా బ్యానర్తో పాటు రాఘవేంద్ర గారితో అమరదీపం అప్పుడు ఆయనతో పాటు బయటకు వచ్చి ఆయన సినిమాలు చేసుకుంటూ కూర్చున్నాయి. అలా చేసుకుంటూ వెళ్ళా. ఇప్పుడు ప్రొడక్షన్లో చాలా డబ్బులు మిస్యూజ్ జరుగుతూ ఉంటుంది. ప్రొడక్షన్ మేనేజర్లు తినేస్తారో, ప్రొడక్షన్ అసిస్టెంట్లు తినేస్తారో, ఇలా అంటూ ఉంటారో, అందులో ఎంతవరకు నిజం ఉంది? అది మద్రాసు వరకు మాత్రం ఏం లేదు సార్, ఇక్కడ మాత్రం ఉంది. ఓకే, ఇక్కడ ఉంది. ఏది ఏమైనా కానీ కూడా ఏంటంటే మామూలుగా చెప్పకూడదని కాదన్న చెప్పకూడదు అంటే ఇక్కడ ఏది కమిషన్ లేకుండా మాత్రం ఏది జరగదు. సీక్రెట్గా అన్ని సీక్రెట్గా అవన్నీ మాత్రం క్యాజువల్గా అన్నీ జరుగుతాయి. కానీ తెలియవు కొంతమందికి. ఇప్పుడు అలాగా అప్పుడు సినిమాలు వచ్చి 25 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలతో సినిమా అయిపోయేది, 10 లక్షల 5లతో. ఇప్పుడు కోట్ల మీద సినిమా. అవును, కోట్ల మీద సినిమాలు అనేటప్పటికీ మనం పనిచేసే దానికి లెక్కేస్తే సంవత్సరాల పాటు లేకపోతే వెయిట్ చేయక తప్పదని చెప్పేసి ఉంటాయి కొన్ని అట్లాగే తప్పది. ఇప్పుడు మనం చేసే పరిస్థితుల్లో లేము, అందువల్ల చెప్పి మనం డ్రాప్ అయిపోయాము. వద్దులే అనుకోని చేస్తే మోహన్ బాబు కంపెనీలో చేద్దామని అనుకున్నాం కానీ అది కూడా మొత్తం అంత కొలాప్స్ అయిపోయింది మొత్తం టోటల్గా. అది కూడా ఇప్పుడు ఏం లేదు. ఎంత % మిస్ జరుగుద్ది? 20%? జరుగుతుంది సార్, 20%. కొత్త నిర్మాతలు వస్తే ఇంకెక్కువ జరుగుద్దేమో. ఎక్కువ జరుగుతాయి. అదే ఇప్పుడు మైత్రి మూవీస్ ఉంది సార్, వాళ్ళు స్టిల్ రన్నింగ్, వాళ్ళు ఎన్ఆర్ఐ పార్టీలు వాళ్ళు. ఓకే. అందులో మా అబ్బాయికి ఒక ఆయన ఉన్నాడు, ఒక ప్రొడ్యూసర్. మా అబ్బాయి నన్ను అడిగాడు, డాడీ మా కంపెనీలో నువ్వు ఏమైనా చేయగలుగుతాడు? మాకు వద్దురా బాబు అని చెప్పి నమస్కారం పెట్టాం. వద్దు, మనం చేయలేము, ఇప్పుడు ఉన్న పరిస్థితికి ఇక్కడ మనం చేయలేము, నేను చెప్తాను డాడీ అన్నాడు. వద్దులే అని చెప్పి 3-4 ఇయర్స్ బ్యాక్. వాళ్ళు ఇప్పుడు స్టిల్ రన్నింగ్, స్టేట్ సినిమాలో ఒక 4 సినిమాలు రన్నింగ్లో ఉన్నాయి. అవును. డిస్ట్రిబ్యూటింగ్ తరపు నుంచి ఒక 3-4 సినిమాలు ఉన్నాయి. తమిళే కానివ్వండి, హిందీ సైడ్ నుంచే కానివ్వండి, ఏదైనా కానీ కూడా ఒక 10 సినిమాలు రన్నింగ్లో పెట్టారు. ఓకే. అంత కొత్త డైరెక్టర్లు, రైటర్స్ అందరూ, కెమెరామెన్లు, ఆర్టిస్టులు అందరు కొత్త వాళ్ళే. అవును. వాళ్ళకి ఎంత అయినా ఎన్ఆర్ఐ పార్టీలు కాబట్టి వాళ్ళకి జరిగిపోతుంది. వాళ్ళకి మామూలుగా ఇవన్నీ క్యాజువల్గా వెళ్ళిపోయేటి అన్నీ జరిగేటి అన్నీ జరుగుతూనే ఉంటాయి, పోతూనే ఉంటుంది. ఇవన్నీ క్యాజువల్గా మీడియా ప్రకారంగా వెళ్తూనే ఉంటారు, వస్తూనే ఉంటారు, పోతుంటే ఏమవుతుంది ఏం పోతుందో తెలియదు. అవి మామూలుగా జరుగుతూనే ఉంటాయి అంతలే. అదే చెన్నైలో అలా జరిగేది కదా అప్పుడు? అది లేదు సార్, 100% లేదు. చెన్నైలో ఇంత ఐటీకి సంబంధించిన వాళ్ళు ఎవరు వచ్చేవాళ్ళు కాదు ఆ రోజులు లేదు సార్. అది ఆ బడ్జెట్ అన్నది లేదు.
అదే అంటే అదే ఎక్కువగా ఆ రోజుల్లో ఒకవేళ. సినిమా అసలు 100 నుంచి 365 రోజులు సంవత్సరం ఒక్కొక్క సినిమా అవును ఆడేవి. ఆడేటి. స్టిల్ రన్నింగ్ రామారావు గారి కానివ్వండి, నాగేశ్వర గారి కానివ్వండి, వాళ్ళ ఈ 365 రోజుల నుంచి లెక్కేస్తే 100 రోజులు తక్కువ ఉండేది కాదు. తక్కువ ఉండేది కాదు. ఇప్పుడు అడిగినవాడు 365 రోజులు ఆడింది, ప్రేమాభిషేకం 365 రోజులు ఆడింది. అది చూడండి మరి ఇప్పుడు ఆ రోజుల్లో మరి వాళ్ళు ఎంత బడ్జెట్ పెట్టి సినిమా తీసింటే వాళ్ళు అన్ని రోజులు ఆడుతుంది అది. ఆ పనితనం అన్నది దాంట్లో ఉంది. ఆ పాటలే కానివ్వండి, ఆ స్క్రీన్ ప్లే కానివ్వండి, ఆ డైలాగులు కానివ్వండి, అవన్నీ ఆ సెట్లు కానివ్వండి, ఏదైనా కానివ్వండి. అవును. మొన్న ఏదో ఏదో ఒక సినిమా సత్యనారాయణ గారి గురించి ఏదో మాట్లాడితే, రామారావు గారి గురించి ఏదో మాట్లాడుతుంటే, ఏదో పెడుతుంటే మొత్తం మీడియా చెప్పుకుంటూ వస్తుంటే నేను ఆశ్చర్యపోయా అసలు. దుర్యోధనుడి క్యారెక్టర్ ఏదో నువ్వు చేయలేని పరిస్థితిలో ఉంటే నేను చేసేస్తున్నాను నేను అనుకున్నాను అన్నాడు. లేదన్నయ్య నేను ఏది మన ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబంలో. చెప్పేటప్పటికి ఇవన్నీ వచ్చినాయి అందులో. అవును అవును. నువ్వు చేస్తావా చేయవా అని అనేటప్పటికి లేదన్నయ్య నేనే చేస్తాను అని చెప్పేసి ఏంటంటే, నీది మెయిన్ రోల్ అసలు సినిమాలో చాలా పవర్ఫుల్ రోల్, నువ్వు ఇటు అనిపించండి. లేదు నేనే చేస్తాను అన్నాడు. మరి ఆ క్యారెక్టర్ నేనే వేయవలసి ఉంటుంది మళ్ళీ అని అనేటప్పటికి లేదు నేనే చేస్తాను. అప్పుడు ఓకే అనుకుని అన్నాడు సత్యనారాయణ గారు. మీడియా చెప్తున్నారు. అవును. అసలు మామూలు లేదండి అది. అసలు ఆయన మాట్లాడడం ఏంటి, సత్యనారాయణ గారు మెయిన్ రోల్ అందులో. అదే అసలు మామూలు విషయం కదా అది. ఏం చదువుకున్నారు మీరు? చదువుకున్నాండి. ఏం చదువుకోలేదు సార్. ఏం చదువుకోలే? జీరో. ఏం చదువుకోలేదు. బతుకు తెరువు కోసం ఇండస్ట్రీకి వచ్చి పడ్డారు అంతే. చదువు ఏం సార్. అదే అంతా అక్కడక్కడ ఏంటంటే బ్రతుకు దేవుడి గురించి హోటల్లో పని చేసుకుంటూ వచ్చేసి అట్ట ఒక ఫ్రెండ్ ద్వారా సారథి స్టూడియోకి ఎంటర్ అయ్యాం. అక్కడి నుంచి రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర నుంచి ఎంటర్ అయ్యి చెన్నైకి వెళ్ళా. అక్కడి నుంచి మనకు కొంచెం అక్కడి నుంచి మళ్ళీ ఏం చేశాను, ఆ జగపతి నుంచి ఇది అయిపోయిన తర్వాత కృష్ణరాజు గారి దగ్గరికి వెళ్ళా. అక్కడి నుంచి రాఘవేంద్ర గారితో బయటకు వచ్చి ఆయన సినిమాలు చేసుకుంటూ కూర్చున్నా. ఓకే. అలా జరిగినాయని. రాఘవేంద్ర గారి దగ్గర ఉన్న అనుభవాలు ఏంటి చెప్పండి? ఆయన దగ్గర ఉన్న అనుభవాలు అన్ని విధాలు అన్నీ మంచిదే సార్. ఏది ఏమైనా కానీ మనసులో చూడడం కానీ చేయడం కానీ అన్ని విధాలు అన్ని మంచి. అన్నమయ్యకి మీరు పనిచేశారా? అన్నమయ్యకి నేను పనిచేయలేదు సార్. అన్నమయ్యకి వచ్చేసేసి నేను అప్పుడు మోహన్ బాబు గారి దగ్గర పనిచేస్తున్నా అప్పుడు. ఓకే. అన్నమయ్య టైంలో అంతే. అన్నమయ్య నేను పనిచేయలేదు. అప్పటికి నేను ఇక్కడ ఏంటంటే రాజశేఖర్ సినిమా ఒకటి చేశాం కదా సార్. అది ఏం సినిమా అంటే ఏదో మంచి సినిమా అది. అప్పుడు ఇక్కడ చేసినప్పటికి దాంతో సినిమాలు ఇక్కడ ఏది శివయ్య కాదు సార్, రాజశేఖర్ తోటి చేశాడు. అంకుశం కాదు ఇంకా తర్వాత హైదరాబాద్లో చేసాం అది. అప్పుడు ముఠా మేస్త్రి జరుగుతుంది. ఓకే. 91లో 2 జరుగుతున్నాయి. ఇక సరే అని చెప్పి రాజశేఖర్కి ఆహుతి తలంబ్రాలు ఆ టైంలో మంచి హిట్లు వచ్చినాయిలేండి. ఏదో మంచి పేరు ఉంది సార్. రమ్యకృష్ణ గారు, తర్వాత మధుబాల, అల్లరిపీడు ఉంది. కరెక్ట్. ఆ సినిమా అల్లరిపీడు రాఘవేంద్ర గారు. దాంతో లాస్ట్ మా తర్వాత మళ్ళీ మోహన్ బాబు గారి సినిమా జుమ్మంది నాదం చేశాం. మోహన్ బాబు గారు బ్యానర్లు చేశారు కదా ఈ మధ్యకాలంలో 4-5 సంవత్సరాల కిందట. రెండో కొడుకు హీరో. ఆ సినిమా మంచు మనోజ్. అది రాఘవేంద్ర గారి విషయంలో మాత్రం అండి, ఆయన విషయంలో మాత్రం రామారావు గారి తర్వాత ఆయనే. రామారావు గారితో పని చేయాలన్నా ఒక మనకు వాల్యుయేషన్ ఉండేది. నెక్స్ట్ రాఘవేంద్ర గారితో పని చేయాలన్నా ఒక వాల్యుయేషన్ ఉండేది. ఓకే. టైమింగ్ అన్నది మెయింటైన్ చేయాలంటే వాళ్ళతోటేనండి. అంతే. ఆ టైమింగ్ అన్నది మెయింటెనెన్స్ అన్నది మనకు ఇంకే లేదు. అలాగే కొంతమంది ఏం చేసేవాళ్ళని అంటే మొక్కుకునేవాళ్ళు. ఏంటంటే టైమింగ్ ఇట్లా పెడుతున్నారు ఏంటని చెప్పేసి, పని చేసినట్టు కనపడలేదు, పోయినట్టు కనపడలేదు, వచ్చినట్టు కనపడలేదు అంటే మరి అంతే మరి ఆ రోజుల్లో అంత చేసినా మరి చాలా అంతకంటే ఎక్కువ చేయకూడదు అన్నట్టు లెక్కలు. ఆ టైమింగ్ అన్నది అంత ఏముంది సార్, స్క్రిప్ట్ చేతులు పట్టుకుంటే అది అయిపోయిన వరకు సినిమా అయిపోయినట్టు కింద లెక్క. రాఘవేంద్ర గారిది స్క్రిప్ట్ చేతులు పట్టుకున్నాడు అని అంటే స్టార్టింగ్ నుంచి సీన్లు చేసుకుంటూ వెళ్ళిపోయి సాంగులు చేసుకుంటూ వెళ్ళిపోయి అప్పుడు క్లైమాక్స్కి వస్తాడు. ఓకే. అంటే వాళ్ళ నాన్నగారు కూడా అలా చేసేవాళ్ళేమో. అవును, అలా చేసేవాడు. ఆయన చాలామంది దగ్గర చేశాడండి. అదే అవును. ఆయన అసోసియేట్ డైరెక్టర్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడో తెలియదు కానీ అసోసియేట్ డైరెక్టర్గా మాత్రం అవును చాలామంది చేశారు. గారి దగ్గర, తర్వాత పిసి రెడ్డి గారు అని, తర్వాత వీళ్ళందరి దగ్గర చాలామంది దగ్గర పనిచేసుకుంటూ వచ్చాడు. ఇక మధుసూదన్ గారు గురించి చెప్పాల్సి వస్తే చాలా స్ట్రిక్ట్ అంటారు, నిజమేనండి? చాలా స్ట్రిక్ట్ మనిషి. నేను 1-2 సినిమాలు చేశాను అంత ఆయనతో. ఏ సినిమాలు అవి? మధుసూదన్ శోభన్ బాబు గారితో మల్లెపువ్వ ఏదో సినిమా ఉంటుందండి, ఆ సినిమా చేసాం అంతే. తర్వాత వచ్చాము ఇద్దరిద్దరు ఇక్కడ ఇద్దరిద్దరే. అవును, చాలా స్ట్రిక్ట్ మనిషి. ఆ విషయంలో మాత్రం సమస్య లేదు. అంత స్ట్రిక్ట్ మనిషి, అంత టాలెంట్ ఉన్న మనిషి. ఆయన టైమింగ్ మెయింటెనెన్స్ కొన్ని విషయాలలో ఎక్కితే అందరూ భయపడతారండి, నిజమేనా? భయపడతారండి. వర్క్ విషయంలో మాత్రం అంత టాలెంట్ ఉందండి.
డైరెక్టర్ విషయంలో మాత్రం అంటే ఊరికే కోపం వచ్చేస్తుందండి ఆయనకి. ఊరికి కోపం అని అంటే వర్క్ విషయంలో అయితే మాత్రం సీపులేగర్ టైప్ ఆయన కూడా. ఓకే. శాంతకుమార్ భర్త సీపులేగర్ ఆయన అంతేనా? ఆయన అంతే. ఆయన సినిమాలు ఏం చేశారండి మీరు? నేను విన్నారా లేకపోతే? ఆయనది ఒక సినిమా పనిచేశానండి ఇక్కడ హైదరాబాద్లో. అది ఏంటో ఏదో సినిమా ఉందండి, ఇది మంచి సినిమా అనేది. వాణిశ్రీ గారుని నాగేశ్వర గారు అనుకుంటా, ఏదో ఒక సినిమా పనిచేసి ఇక్కడ హైదరాబాద్లో. శాంతకుమార్ గారు, సీపులే గారు, డైరెక్టర్ సిఎస్ రావు గారు అని అనుకుంటున్నాం. ఇక్కడ హైదరాబాద్ అంటే శేషరావు వాళ్ళ అబ్బాయే కదా. అవును. అలాగా కొంతమంది ఉంటుందండి అంతే. అంతకంటే మన జీవితం ఏంటని చెప్పేసి అట్లా ట్రావెలింగ్ తోటి మనం అట్లాగా. మీరు మీ పనిలోనే ఉండేవాళ్ళ లేకపోతే వేరే ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళ? తిరిగి మనం అన్ని చూసుకుంటా ఉండాలి కదా సార్. ఓకే. ప్రొడక్షన్ ఎవరికి ఏం అవసరం ఉంది, ఎవరికి ఏం వెళ్తున్నాయి, ఎవరు ఎట్లా పని చేస్తున్నారు, ఎవరు ఎట్లా, కుర్చీలు ఏమైనా కావాలా, ఏమైనా బయట చెప్పి చైర్లు వేసామా, టేబుల్ వేసామా, వాళ్ళు కూర్చున్నారా లేదా, వాళ్ళకి టీలు కాపీలు వెళ్ళినాయా లేవా, ఇవన్నీ చూసుకోవాలి పెద్ద మంచి దగ్గర. అవన్నీ డిగ్నిఫైడ్గా అసలు మనల్ని పిలిచేసి అడిగే అంతవరకు ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళు వేయలేదంటే మనం వెళ్ళి చూసుకునే అంత పరిస్థితిలో ఉండకూడదని మనం వెళ్ళి వెయ్యాలి. వాళ్ళకి వచ్చిన వాళ్ళు చూసుకోవాలి. నిర్లక్ష్యంగా ఉండి తిట్లు కన్నా పడాల్సి వచ్చేదా? తిట్టేవాళ్ళ? గిట్టేది అంతా ఏముండదు. ఉండదా? మామూలు కొద్దిగా చూడపోతే ఎవరైనా వచ్చిన అది మోహన్ గారి కంపెనీలో ఉంది. ఎవరైనా వస్తే గిత్తే చూడపోతే కొంచెం సీరియస్ అయిపోతారు. ఉండేది. ఓకే. రామారావు గారు అట్లా లేదు, అటువంటి ఏమి లేవు. ఆయన కొంచెం వచ్చిన వాళ్ళకి అందరికీ చూసుకోమన్నట్లుగానే ముందు చూసుకుంటూ ఉండాలి. మేనేజర్ కానీ కుర్రోళ్ళు కానీ గిరోళ్ళు ఎప్పుడు ఈ స్పాట్లో ఒక 60 మంది తిరుగుతూనే ఉండేవాళ్ళు అంతా. ఓకే. ఆయన వచ్చినప్పుడు కానీ చేసినప్పుడు కానీ ఏదో కానీ కూడా. మరి రామకృష్ణ స్టూడియోలో మాత్రం ఎప్పుడు పొద్దున పూట 1 గంట 2 గంటలు వచ్చేవాడు, మళ్ళీ సాయంకాలం పూట ఒక 2-3 గంటలు వచ్చేవాడు. ఇప్పుడు ఎంత ఉందండి శాలరీస్? మీరు అప్పుడు రూపాయన్నర ఇచ్చారన్న స్టార్టింగ్లో, తర్వాత ఎంత అందుకున్నారు ఫైనల్గా? ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు ఇంచుమించుగా 2000 ఉందండి పర్ డే. ఇంచుమించు 2000 ఉంది. 2000 ఉంది. 2000 ఈజీ. కార్డు వాల్యుయేషన్ వచ్చి 4 లక్షలు సార్. కార్డు 5 లక్షలు. అంటే కార్డు ఉన్న వాళ్ళే దీంట్లో రావాలి, పని చేయాలి. ఐడి కార్డు. నేను 3 రూపాయలు తీశాను కదా సార్, ఇక్కడ వచ్చి 16,500 తీసా కార్డు 2000 సంవత్సరంలో. అంటే అక్కడ కార్డు ఉంటే ఇక్కడ కార్డు ఇవ్వమని అన్నారు. అది రిటైర్మెంట్కి పెట్టాను బాబు, ఇక్కడ కార్డు ఇవ్వండి అని చెప్పేసి అంటే అప్పుడు ఇచ్చారు. 2-3 తూర్లు వచ్చి వెళ్తే చేయకూడదండి, వర్కింగ్ రిపోర్ట్ తెచ్చుకోవాలి, అది తెచ్చుకోవాలి, ఇది తెచ్చుకోవాలి అనేవాళ్ళు. ఇక్కడ తెచ్చుకుంటే లేరు, ఏదో పని చేసుకుంటూ పోతూ ఉంటాం, మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు కదా అని చెప్పేసి నేను ఒక 2 సంవత్సరం పెట్టాం. ఇక లాభం లేదు కదా, రిటైర్మెంట్ పెట్టి తీసేసుకునేసి ఇక్కడ కార్డు తీసుకున్నాం. 2000 సంవత్సరాలు 16,500. అసలు మాకు 2 కార్డులు ఉన్న వాళ్ళకైతే మాకైతే ఫ్రీగా ఇవ్వాలి. ఇప్పుడు కార్డు తీసారా? ఉందా మీది? ఉందండి. ఇప్పుడు కార్డు ఉంది. ఉంది. మరి పిలుస్తారా? మరి కార్డు ఉన్నప్పుడు మరి పిలుస్తారండి. అది సరెండర్ చేస్తే డబ్బులు వస్తాయా? కార్డు మనం రిటైర్మెంట్ పెట్టుకుంటే ఇస్తారండి. ఇచ్చేస్తారా? ఇప్పుడు దాదాపు 7 లక్షల నుంచి 8 లక్షలు ఉంది. ఎంత వస్తుంది మీకు? 8 లక్షలు వస్తుంది. వస్తుందా? వస్తుంది. మరి ఎందుకు ఇచ్చేయచ్చు కదా డబ్బులు, అట్లా వడ్డీ లాస్ కదా. ఇప్పుడు ఉండని కొన్ని రోజులు ఉండని అని చెప్పి దాన్ని అట్లాగే పెట్టా. ఓకే. దానికి ఇప్పుడు పని చేసినా పని చేయకపోయినా ఎంత కట్టాలి? 6,500 కట్టాలి నెలగా? ఫర్ ఇయర్కి. ఓకే. ఇప్పుడు కట్టుకుంటూ వస్తున్నాం. కట్టాలి, సంవత్సరం కొంత కట్టాలి, అమౌంట్ కట్టాలి. ఇన్సూరెన్స్ ఉందా దీనికి? ఇన్సూరెన్స్ లేదు. ఇన్సూరెన్స్ పెట్టలేదు మా వాళ్ళు. ఇన్సూరెన్స్ కూడా ఉంటే బాగుండేది, పెట్టుంటే. ఇన్సూరెన్స్ పెట్టలే. మరి కొంతమంది ఏజ్ పర్సన్ పెన్షన్ ఇవ్వడం కానీ, ఏజ్ అయిపోయిన వాళ్ళకు వాళ్ళు రిటైర్మెంట్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది అప్పులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అప్పులు కూడా ఇస్తారు. ఎంత ఇస్తారు? 1,00,000, 2 లక్షలు, 50,000, 25,000, 20,000. నాకు ఇప్పుడు దగ్గర ఒక 50,000 ఉంది అప్పు. అందులో ఒక 50,000 ఉంది. వడ్డీ ఉంటుందా దానికి? మనకి వడ్డీ ఏం లేదు. వేరే గవర్నమెంట్ ఉన్నప్పుడు వడ్డీ వేశారు. ఏదో ఒక 1,000-2,000 వరకు వడ్డీ వేశారు. అప్పుడు ఎంత ఉండేది? ఒక 25,000, 20,000 ఉంటే దానికి వడ్డీ వేశారు. ఎవరైనా చచ్చిపోతే ఏం చేస్తున్నారు అని అంటే, ఇప్పుడు మా నంబర్షిప్ వచ్చేసేసి ఎంత ఉందనంటే దగ్గర 9,000 చిల్లర, 8,000 చిల్లర ఉంది. మొత్తం 9,000 మంది ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర ఆ కార్డు ప్రకారం లెక్కేస్తే ఒకరోజు శాలరీ ఎవరన్నా డెత్ అవుతే వాడికి ఇచ్చేటట్లాగా. యూనియన్ పరంగా వచ్చేసేమో 5 లక్షలు టు 3 లక్షలు ఇట్లా వసూలు చేసేటట్లాగా, 8 లక్షలు ఇచ్చేటట్లాగా. ఇప్పుడు 7 లక్షలు, ఇంకో 3 లక్షలు కలెక్ట్ చేసి 10 లక్షలు ఇచ్చేటట్లాగా అట్లా పెట్టారట. చనిపోతే కూడా డబ్బులు వస్తాయి జనరల్గా. మనం ఏంటంటే మరి మనం సంవత్సరం కట్టి ఉండాలి. అది అదేమన్నా ల్యాప్స్ అయిపోయింది అనుకోండి, అది రావు. ఓకే. అట్లా కూడా ఉంది. ఇప్పుడు మనం చేసాం, రెన్యువల్ చేయించుకోలే, పోయింది. ఓకే. 2016 నుంచి 2018లో చేయించుకోవాలి. నంబర్షిప్ పార్టీ మెంబర్షిప్. మీరు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అనండి? అవునండి. అంటే రామారావు గారి మీద అభిమానం వల్ల? అవును. ఇక్కడ నుంచి, నేను చెన్నై నుంచి.
చెన్నై నుంచి కూడా ఆ. ఎవడు ఇక్కడికి వచ్చేసిన తర్వాత అంటే ఏదో నంబర్షిప్ చేస్తున్నారు అని అంటే ఇక్కడికి వచ్చి చేపించా మా వైఫ్కు నాకు, తర్వాత మా అబ్బాయికి కూడా చేపించా. మా అబ్బాయి ఏదో కార్డు పట్టుకెళ్ళిపోయినట్లా ఉండే, మరి అది కూడా నా దగ్గర లేదు. అది దాన్ని కూడా మొన్న ఎత్తుకెళ్ళాడని చూసానికి. మొన్న చూసినప్పటికి ఏంటంటే డబ్బుగా మా ఆవిద్దరు పెట్టారు. అదే మోహన్ అనే అతను కాస్ట్యూమ్ అతను, మోహన్ అతను నాకు చాలా పరిచయం. అతను మోహన్ మా ఆవిడ దగ్గర పెట్టండితో చూడండి, మనకు నా సెల్లో ఉన్నాయి, ఫోటోలు గిట్టలు ఉన్నాయి. అక్కడ పెడితే సరే మరి ఇట్లా నంబర్షిప్ చేసామంటే నేను మర్చిపోయాను, అది 2016లో చేసినట్లాగా ఉన్నాం, అందువల్ల అని చెప్పేసి మరి ఏమన్నా నాకేమైనా ఫలితం ఏమైనా ఉందా ఇంకా చూద్దామండి, ఇప్పుడు అదేం లేదని చెప్పేసి ఏదో అరగంట గంట సేపు మాట్లాడేసేసి నంబర్షిప్ చేయమంటే నంబర్షిప్ చేసేసి 100 రూపాయలు కట్టితే రెన్యూల్ చేసినా మళ్ళీ తర్వాత నాకు మెసేజ్ వచ్చింది ఫోన్. ఇప్పుడు ఈ కార్డులు మనం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు మీరు సినిమాలకు పనిచేసినప్పుడు సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా మీ అందరికీ ఫ్రీగా టికెట్స్ ఇచ్చేవాళ్ళ? ఇప్పుడు వేటగాడికి పనిచేశారు ఇక్కడ బిగినింగ్లో ఉండేదండి, సినిమాలు చూపెట్టి బిగినింగ్లో ఉండేది ఇక్కడ. ఏ అన్నపూర్ణ స్టూడియోనో లేకపోతే ఇంకోటి అన్నపూర్ణ స్టూడియోనే ఇక్కడ ఉండేది, ఫ్రీ షో వేసి చూపెట్టేవాళ్ళు. ఇక్కడ లేదు, ఇప్పుడు లేదు. చెన్నైలో ఉంది. చెన్నైలో ప్రతి సినిమా చూపెట్టేవాళ్ళు. ఎక్కడ చూపించేవాళ్ళు? థియేటర్కి పిలిచేవాళ్ళ లేకపోతే? శోభన్ థియేటర్ ఒకటి ఉంది. ఇప్పుడు రాఘవేంద్ర గారిది ప్రకాష్ స్టూడియో అని చెప్పి ఒకటి ఉన్నది. లేకపోతే పక్కన ఇంకోటి ఏదో ఇంకో మోహన్ రోడ్లో ఇంకో వేరే థియేటర్లో ఉండేది, వేసి చూపెట్టేవాళ్ళు. సినిమా బిఫోర్ రిలీజ్ ముందు వర్కర్స్కి వేసి చూపెట్టేవాళ్ళు, ముందే చూపించేవాళ్ళు. ఓకే, సినిమా వేసి చూపెట్టేవాళ్ళు. ఇంకో వారం రోజులు సినిమా రిలీజ్ అవుతుంది అన్నట్టు వేసి చూపెట్టేవాళ్ళు. మరి బయటికి వెళ్ళిపోతుంది కదా, ఈ సినిమా బాగాలేదని చెప్పేస్తారు కదా కొంతమంది, బాగోపోతే. అక్కడ అవన్నీ లేదు సార్, అట్లేదా? చెన్నైలో లేదు, అవన్నీ లేవు అక్కడ, చెన్నైలో ఏం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ 5 సీడీలు, ఆ సీడీలు, ఈ సీడీ ఇవన్నీ కానీ స్టార్ట్ అయినాయి, కానీ ఇవన్నీ ఇక్కడ ఏం లేదు అసలు. సినిమాలో వర్కర్స్కి మాత్రం అండి మీరు అన్నట్లు కరెక్ట్గా గుర్తు చేశారు. అది అక్కడ వేసి చూపెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏవిఎం స్టూడియో అందులో ఒక థియేటర్ ఉంది, అక్కడ వేసి చూపెట్టేవాళ్ళు. సోమనాథ్ థియేటర్ ఒకటి ఉంది, సుభాష్ థియేటర్, అందులో సోమబాబుదా? సోమనాథ్. సోమబాబు చాలా ఆస్తులు సంపాదించారంట, నిజమేనా? అతను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి అందులో ఏదో కొంచెం ఏదో తగులు ఏదో జరిగినట్లాగా అన్నారు, మనకి తెలియదండి. అక్కడ అక్కడితోటి అది అంతా లేనట్టు కింద లెక్క అని అనిపించింది. ఆయనతో పాటు ఒక ప్రొడ్యూసరు ఆయనతో పట్టుకున్నాడు, ఏక నిరంజన్ ప్రొడ్యూసర్ అని చెప్పేసి, ఆదిత్య బాలాజీ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు. ఈయన ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ అనమాట. ఓకే, అట్లా రియల్ ఎస్టేట్లో సోమబాబు గారు ఆయన పోదు, కానీ పోయింది అన్నట్టు కింద ఏదో చెప్పారు. మరి అది నిజమంత అబద్ధం మనకు తెలియదు. ఎవరిది? సోమనాథ్ గారిది కొంత పోయింది అన్నట్టుగా చెప్పారు. ఆయన ఎందుకు పోతే, ఆయన చాలా తెలివైన వ్యక్తి కదా, అటువంటి విషయాలు మాత్రం చాలా తెలియదు, మంచి చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటాడు. అది మాత్రం గ్యారంటీ అన్నారు అట్లాగా. అంటే ఏం తర్వాత మళ్ళీ ఒక ఏజ్ వచ్చిన సినిమాలు కూడా చేయకుండా ఆపేసాడు ఆయన. ఎందుకు మనం ఇక అట్లా కనపడకూడదు, ఇట్లా కనిపించి జనాలకి ఇట్లా తెలిసిపోయింది, ఎంతవరకే ఉందో మనం అందంగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు దాకా కాపాడుకుందాం ఈ సాలు ఈ ఇమేజ్ని, ఆయన సినిమాలు చేయలే. అవును, ఇక అక్కడతోటి అదంతా ఉంటాయండి కొన్ని అయితే అక్కడి విషయాలు అంటే అదంతా కొన్ని చూస్తే కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు, కొన్ని చేస్తే అవన్నీ మనం అంత పెద్దగా పట్టించుకునే వాళ్ళకి మనం చేస్తే మన డ్యూటీ ఏంటని చెప్పేసి మనం వెళ్ళామా వచ్చామా ఇంటికి వెళ్ళామా చూసామని అంతవరకే, అంతకని మించింది. మీరు పెద్దవాళ్ళ వ్యవహారాల్లో మీరు ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, మళ్ళీ అదొక ఇబ్బంది. మన వెళ్ళే వాళ్ళం కాదు అసలు, మనం షూటింగ్ చేసుకున్నాం వచ్చామా, ఇంటికి వెళ్ళామా, పిల్లలను చూసుకున్నామా, ఫ్యామిలీ చూసుకున్నామా, వెళ్ళిపోయామా, షూటింగ్ వర్క్ చేసామా, వచ్చామా. అసలు సినిమాలు తీయాలని ఆలోచన మీకు రావడం ఏంటి నాకు అర్థం కాల. అంటే ఇక వాళ్ళు ఏదో చేద్దామని అని చెప్పేసి వాళ్ళిద్దరు నాతో పాటుకు వచ్చేటంటే, మరి ఏంట్రా నువ్వు కూడా ఏమైనా ఎంటర్ అవుతావా ఏంటని అంటే, మీరు ఏం పెట్టట్లేదు కదండి, నేను కూడా ఏం పెట్టాను ఏంటంటే, నాకు మీరు చేస్తారు కాబట్టి కృష్ణ గారిని పెట్టారు కాబట్టి అని చెప్పేసి మీ వలన ₹1 ఏదైనా సాయం అవుతుందంటే ఇవ్వండి. నేను ఎవరు మీ పార్ట్నర్స్ ఎవరు? ఆయన ప్రొడక్షన్ మేనేజర్ అని చెప్పి శేఖర్ గారు, వన్ ఆఫ్ ది నంబరు కాస్ట్యూమ్ కృష్ణ గారు అని. కాస్ట్యూమ్ కృష్ణ గారు చాలా సినిమాలు చేశారు కదా. చాలా సినిమాలు చేశాడు. ఆయన మెయిన్ అంటే కృష్ణ గారు రావడం కూడా కృష్ణ గారు వాళ్ళని, కాస్ట్యూమ్ కృష్ణ గారు వాళ్ళే. ఆయనే సినిమా చేసుకుంటామండి ఇలాగా ఒక ప్రొడక్షన్. అంటే కాస్ట్యూమ్ కృష్ణ అనే పేరు చాలా కాస్ట్యూమ్ వాళ్ళు చాలా మంది ఉంటారు, ఈయనకి ఎందుకు వచ్చింది కాస్ట్యూమ్ కృష్ణ అని? అంటే ఆ మార్క్ పడ్డది. అదే ఆ మార్క్ కాస్ట్యూమ్ కృష్ణ అని పడ్డది. ఓకే, మంచి మనిషి అండి, పొట్టిగా ఉండేవాడు, సినిమాలో యాక్ట్ చేశాడు కదా. సినిమాలో యాక్ట్ చేశాడు. మీ అశ్వత్థాంలో కూడా ఉన్నాడు ఆయన. 7-8 సినిమాలు కూడా చేశాడు. అశ్వత్థాంలో కూడా ఉన్నాడా? ఉన్నాడు. అప్పటి వరకు ఉన్నాడండి. అప్పటి వరకు అక్కడి నుంచి వాళ్ళు మనం ఎప్పుడైతే బయటికి రావడంతో ఆయన కూడా బయటికి వెళ్ళిపోయాడు. ఆయన సపరేట్కి వెళ్ళిపోయి ఆ బ్యానర్లతోటి ఏదో 1-2 సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడు ఆయన కూడా. ఇక తర్వాత వచ్చేసి ఏం లేకుండా పోయేది పోగొట్టారా ఆల్మోస్ట్గా. ఏముంటుందండి మరి ఇక్కడ కృష్ణగారి బట్టల కోట అని ఉంటుంది, అది ఆయనది కాదా? ఎక్కడండి? పెద్దమ్మగుడి దగ్గరలో కృష్ణగారి బట్టల కోట అని ఉంటుంది. కొంతమంది ఏమంటే కాస్ట్యూమ్ కృష్ణది అంటూ ఉంటారు. అదే అనుకుంటా, మరి తెలియదు కరెక్ట్గా మనకి. సినిమాలు తీసి దెబ్బతిన్నారా? ఇక్కడ చేసిన సినిమాలు ఏమన్నా తింటే తినొచ్చు. అంటే మీ ఫ్రెండ్ ఆయన ఏంటి? మీకు ఫ్రెండ్ అంటే
ఉంది మన ఆయనతో పాటు ఇప్పుడు రాఘవేంద్రతో పాటు ఆయన కూడా సినిమాలలో వర్క్ చేసే మనిషే కదా. ఇక మనం అట్టగా కాస్త కృష్ణ గారు సరే కానీలే అని చెప్పేసి మీరే పెట్టారు. మీకు ఏమన్నా వస్తే అందులో రూపాయి వచ్చింది అనుకోండి, ఒక పావులో నాకు ఇవ్వండి, నేను ప్రొడక్షన్ సైడ్ నుంచి నేను చేసి పెడతా, ఓకే మీరే అని చూసుకోండి అని చెప్పేసి ఎంటర్ అయ్యాను అంతే. సరే ఇదివరకు పావులు వచ్చిందని అని చెప్పేసి ఇది 1,00,000 2 లక్షలు మనకి ఇచ్చారు, అంతవరకే. మనకి దాని తర్వాత వాళ్ళకి ఎంత వచ్చిందో ఏమని చెప్పేసి మనకు సంబంధం లేదు, వాళ్ళని పోయి మనం అడిగింది లేదు, చేసింది లేదు. ఈ లోపల ఆయనే వెళ్ళిపోయాడు, మనమే వెళ్ళిపోయి ఆయన ఒక్కడు అయిపోయాడు. ఏమడుతాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అట్లా జరిగింది వాళ్ళతో. మళ్ళీ సొంతంగా సినిమా చేద్దామని ఆలోచన రాలేదా మీకు? లేదండి, ఇక వద్దనుకొని వదిలేసాం. మనకు అంత అలవాట్లు లేవు, ఇక మనకు అలవాటు లేదు. సాధారణంగా సినిమా ఫీల్డ్కి వస్తే అప్పుడప్పుడు జ్యోతి గారు అంటా ఉన్నారు, సినిమా చేయాలని చెప్పి. సాయి జ్యోతి మనకెందుకండి చెప్పేసి, మనకెందుకంటే సినిమా, మనం ఇట్లా బతుకుతూ చాలు, ఇంకా సినిమాలే పని చేయట్లేదు, ఇంకా మనం ఎందుకు సినిమాలు చేసుకోవడం, ఎందుకు అనవసరం, ఎవరైనా పిలిచి పని చేయడం తప్పించి ఇంకా రెండోది ఏంటి సినిమాలు మన టెంట్కి అయితే సినిమాలు మన. మీ ఆవిడ మీ బంధువులు అమ్మాయా లేకపోతే ఎట్లా? లేదండి, ఒక తెలిసిన ఆమె నాతో పాటు పని చేసిన ఆమె చూపెట్టింది అనమాట ఇక్కడ హైదరాబాద్లో. అంటే అని చెప్పేసి అమ్మాయి బాగానే ఉంది కదా అని చెప్పేసి అట్లా చూసుకొనేసి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి సరే అని చెప్పి. సినిమా ఫీల్డ్లో సాధారణంగా ఈ అలవాట్లు, చెడు అలవాట్లు, మందు, సిగరెట్లు ఎన్ని అలవాటు అవుతాయి అంటారు? అవునండి, ఉంటాయండి అవి మనుషులను బట్టి. కొంతమందికి చాలా అలవాటు ఉంటాయి. ఇప్పుడు చెన్నైలో పనిచేసినంత వరకు తాగనోడు, తిననోడు అన్నవాడు ఎవడు లేడండి. ఉన్నాయి, అందరికి ఉన్నాయి. ఓకే, లేబర్ అయిన వాడికి అందరికి ఉన్నాయి. బట్ ఏంటంటే మనకు తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడైతే అక్కడి నుంచి వెళ్ళిపోయిందో తగ్గిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇప్పుడు 365 రోజులు పని చేసినోడు సాయంకాలం వచ్చి డబ్బులు అడుగుతాడు. అదే ఇక దానికి ఏముంటుంది అక్కడ, 365 రోజులు పని చేసినోడు సాయంకాలం వచ్చి డబ్బులు అడుగుతాడు. ఏదో తినతందుకు అడుగుతాడు, లేకపోతే ఏదో కట్టుకుందానికి అడుగుతాడు, లేదా ఏదో సిగరెట్ కడుగుతాడు, ఏదో మందు కడుగుతాడు, ఏంటో తెలియదు. అలాంటి పరిస్థితి ఇప్పుడు తెచ్చుకోకూడదు అని చెప్పి తగ్గినాయి కొన్ని. ఇప్పుడు అదే చిరంజీవి గారు కూడా మీ కళ్ళ ముందే వచ్చి ఉంటారు అక్కడికి. అంతేనండి, మీరు 72లో 73 వెళ్ళారు, ఆయన 78లో అంతే హీరోగా స్టార్ట్ అయిన కెరీర్. అంటే వీళ్ళందరూ స్ట్రగుల్ అయిన వాళ్ళే. అవును, అంతే. ఇది చూసేవాళ్ళ ఎవరన్నా స్ట్రగుల్ అవడం, ఇబ్బందులు పడటం, అవకాశం లేక? ఏది ఇబ్బంది పడ్డా ఏది చేసినా అని కూడా అండి, మోహన్ బాబు గారు తర్వాతనే, రామారావు గారి తర్వాత మోహన్ బాబు గారు కొంచెం మనకు అప్పుడప్పుడు కొంచెం ఆయనతో పాటు పనిచేయడం అన్నది, కొంచెం ఇన్వాల్వ్ ఉండడం అనేది, కానీ ఏదైనా ఖర్చులకు ఇచ్చిన డబ్బులు అన్నది కావాలంటే ఇచ్చేవాడు. నా ఇల్లు మద్రాసులో గృహప్రవేశం అంటే 10,000 ఇచ్చాడు. అట్లాగా ఇచ్చాడు, మోహన్ బాబు గారు ఇచ్చారు, 10,000 ఇచ్చారు. తర్వాత ఇక్కడ నేను మా అబ్బాయి పెళ్లి కంటే పెద్ద పత్రికలు అంత పంచలేదు అనుకోండి, మా అమ్మాయిల పెళ్ళికి మాత్రం పత్రికలు పంచాను. కొంతమంది పంచారు, రాఘవేంద్ర గారికి, రాఘవేంద్ర తమ్ముడికి, కైకాల సత్యనారాయణ గారికి, శ్రీకృష్ణరాజు గారు అని చెప్పేసి, జస్టిస్ చౌదరి ప్రొడ్యూసర్ ఆయనే, కొంతమంది చిలసాన గోపి గారు అని, తర్వాత అశ్విని దత్తు గారు వచ్చేవాళ్ళ. పిలిస్తే వీళ్ళు పిలిచే వచ్చేవాళ్ళు కదండి, మనమే లేదని పత్రిక ఇచ్చేది మనకు వాళ్ళకి తోసింది 2,000 5,000 అట్లాగా. రోజా మూవీస్ ప్రొడ్యూసర్ అర్జున్ రాజు గారు. అవును, బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ అండి. మామూలు ఆయన చేసేవాళ్ళు, సాయం చేసేవాళ్ళ పెళ్ళిలో, ఫైనాన్షియల్ హెల్ప్ చేసేవాళ్ళు. నా ప్రొడ్యూసర్లు అనే వాళ్ళు అందరూ హెల్ప్ చేసే మనుషులేండి మొత్తం టోటల్గా. దేవర ప్రసాద్ కానివ్వండి, రాఘవేంద్ర గారు కూడా చేశారా? రాఘవేంద్ర గారు కూడా, వాళ్ళ అన్న కూడా, కృష్ణమోహన్ రావు గారు, మొత్తం కృష్ణమోహన్ గారు, వాళ్ళే కానీ టోటల్గా అందరూ బాగానే. కేఎస్ రామారావు గారు సిసి, అవును, క్రియేటివ్ కమర్షియల్స్, ఆయన కూడా అశ్విని దత్తు గారు ఉన్నారండి. కొంతమంది ప్రొడ్యూసర్లు అంటే కొంతమంది చెన్నైలో ఉండిపోయారండి వాళ్ళంతా. నేను మినిమం గ్యారంటీగా అన్నదంతా భయపడు. ఇప్పుడు మొన్న కూడా మనకు చాంబర్లో కలిశారు, చిన్న ఏదో ఫంక్షన్ ఏదో జరుగుతాయి, ఇట్లా వచ్చిన కైకాల సత్యనారాయణ గారు, కేఎస్ రామారావు గారు, అది జెండా వందల రోజు కలిశారండి. బాగున్నారండి సార్. వాళ్ళ బ్యానర్లు అన్నీ నేను చేసినాయి. రమా విలీజ్ బ్యానర్లు కూడా చేసిందే, కేఎస్ రామారావు బ్యానర్లు కూడా చేసిందే. రోజా మూవీ బ్యానర్ ఓపెన్ చేసిన కానీ 4-5 సినిమాలు చేశాయి అక్కడ. 2 తెలుగు, 2 హిందీ. కొండ విడిసం హిందీ, వేటగాడు హిందీ, 2 జితేంద్రే. అవును, మళ్ళీ అదే మాదిరిగా మళ్ళీ అశ్విని దత్ గారు అడవి సినిమాలు చేశారు. అందరూ హిందీలో చేశా, తెలుగులో చేశా. ఓకే, హిందీలో వచ్చేమో జితేందర్, ధర్మేందర్, తెలుగులో వచ్చేమో కృష్ణరాజు గారు, కృష్ణ. అసలు యాక్చువల్గా అయితే లెక్క ప్రకారం అంటే వాళ్ళు 3 హీరోలు అండి తెలుగుకి, మీరు ఆశ్చర్యపోయేవాళ్ళు. రామారావు గారు మెయిన్, తర్వాత కృష్ణ, తర్వాత కృష్ణరాజు గారు. రామారావు గారు ఉన్నారు అడవి సినిమాల్లో. రామారావు గారు అనుకున్నారు ముగ్గురు పెట్టి చేద్దామని. ఓకే, అంటే ముగ్గురు పెట్టి చేద్దామని అందులో అంతవరకు అంత బడ్జెట్ ఆగుతుందా లేదని చెప్పేసి వర్కౌట్ అవుతలేదు. అందువల్ల అని చెప్పేసి రామారావు గారిని అట్లా పెండింగ్లో పెట్టేసేసి తర్వాత అనుకుని చెప్పి మళ్ళీ ఏమనుకున్నారు, ఓకే చెప్పేసి ఉంటారు ముందే. అసలు నేను స్టార్టింగే రామారావు గారితో అనుకున్నారండి అడవి సినిమాలు. అవును, మామూలు సినిమాలు కదండి అసలు.
ఆ రోజులు అసలు నాకు అనిపిస్తూ ఉంటుందండి సింహబలుడు అవును, ఆ సెట్లు అద్భుతంగా ఉండేయండి. అసలు నేను అనుకుంటూ ఉంటాను సార్, ఆ రోజుల్లో ఆ వర్కర్స్ తోటి కానీ ఆ జనాలతోటి కానీ ఎట్లా చేసుకుంటూ పోయానో, వాళ్ళు ఎట్లా చేశారు ఈయన సింహబలుడు, ఆయన సింహాసన సినిమా కృష్ణ గారిది, అదో పెద్ద. అంటే మనకు అనిపించేది సార్. అడిగిరాముడు ఒక ఎత్తు అనిపించేది, కొండవీటి సింహం ఒక ఎత్తు అనిపించేది, వేటగాడు ఒక ఎత్తు అనిపించేది, సింహబలుడు ఒక ఎత్తు అనిపించేది, అడవి సింహాలు ఇంకో ఎత్తు అనిపించేది. ఓకే, ఉదాహరణ మించి ఒకటి అనిపించాయి. అసలు అవి మనం చేయడం అన్నది మామూలు విషయం కాదు సార్. అసలు బెంగళూరులో అలాంటి సెట్ వేయడానికి ఎన్ని రోజులు పట్టిందండి అసలు? మీరు చూస్తూ ఉండేవాళ్ళు కదా. మ్యాక్సిమం ఉన్నంత సార్ 2 నెలలు అంతే. అంతే. ఏమో సార్, 150-200 మంది 300 మంది డే అండ్ నైట్, ఓకే, డే అండ్ నైట్ పనిచేయదు. ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్న ఇల్లు ఇక్కడ జూబ్లీ చెక్, ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర, ఆ పిట్టల మొగ్గ దగ్గరది. అవును, నా దేశం టైంలో నాకు తెలిసినంత వరకు అయితే ఒక 3 నెలల నుంచి 4 నెలలు ఇప్పుడు కట్టామని అనిపిస్తుంది ఆ ఇల్లు. అప్పుడు కట్టారు అది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండేవాళ్ళు అట్లాగా ఇంట్లో. తర్వాతనే మళ్ళీ బాలకృష్ణ గారికి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కట్టిన తర్వాత వచ్చి మళ్ళీ ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అక్కడ, తర్వాత ఆయన అక్కడ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు అక్కడ అని నాకు అనిపించింది నా దేశం టైంలో. నేను భోజనాలు అక్కడి నుంచి తీసుకొని ఇక్కడ పెట్టేవాడిని, మొత్తం 150 మందికి 200 మందికి. ఎక్కడ? ఆ ఇంట్లో చేసే వాళ్ళకి, పనిచేసే వాళ్ళకి. ఆహా, నా దేశం టైంలో ఇది జరుగుతుండేది కాబట్టి ఇక్కడ కూడా పంపించేవాళ్ళు. అవును, అట్లాగా. అంతా మనం స్టూడియోలే కదా మెస్ కంప్లీట్గా. మరి తెలుగుదేశం పార్టీలో అక్కడికి వెళ్ళి అక్కడ ఏమైనా క్యాటరింగ్ దీనికోసం పిలవలేదా? ఎప్పుడు పెద్దగా ఆలోచించలేదు సార్. ఇదైనా కూడా ఏంటంటే మీది బాగా తెలియాలి అని జ్యోతి గారు పట్టుకొని చెప్పేసి సరే అని చెప్పేసి ఆయన ఎందుకంటే సత్యనారాయణ విషయాలు చెప్తే ఇమ్మీడియట్గా చేసేయాలి అనేది పట్టుకున్న తర్వాత చెప్పేసి నన్ను 1 సంవత్సరం నుంచి, ఎందుకంటే మా ఇంట్లో గృహప్రవేశానికి మొత్తం టోటల్గా అతను నాకు ఒక దగ్గర 10 సంవత్సరాల నుంచి బాగా. ఎవరు? జ్యోతి గారు, చెన్నై నుంచి. మోహన్ బాబు కంపెనీలో బాగా పరిచయం అయిపోయింది ఇద్దరికి, ఒక ఫ్యామిలీ నంబర్ లాగా. అదే స్టిల్ ఫోటోగ్రాఫర్ కాబట్టి ఒక ఫ్యామిలీ నంబర్ లాగా. అసలు మీదన్నది తెలియాలి బయటికి, నాదన్నది మీరు చూశారు కాబట్టి, మీకు సార్ని చూపెట్టాను కాబట్టి అని చెప్పేసి రామారావు గారితో రామారావుతో ఏం మాట్లాడాను ఏంటి అని చెప్పేసి మొత్తం టోటల్గా చెప్పుకుంటారు సార్. అంకులు కొంచెం వెనక ముందు ఆడుతున్నా, ఏమనుకోతే కొంచెం ఏదైనా కొన్ని నాకు అప్పుడప్పుడు కొన్ని ఏదైనా డ్రాప్ అవుతాయి ఏంటో మాట్లాడేది. అందుకంటే నువ్వు టెలిఫోన్లో ఎట్లా మాట్లాడుతున్నావు, అలాగే టెలిఫోన్లో మాట్లాడేది వేరే ఉంటుంది, ఫేస్ టు ఫేస్ డైరెక్ట్గా మాట్లాడేది వేరే ఉంటుంది సార్. ఇంతవరకు అయితే నేను అట్లాగా కెమెరాకి ఎదురుగా మాట్లాడేది మాత్రం ఎప్పుడు లేదు సార్. అందు గురించి అని చెప్పేసి మీరు ఉంటారా నేను ఉన్నా అక్కడ అంత ఇన్స్ట్రక్షన్ అంత ఉంటుంది అక్కడ. అందుగురించి చెప్పేసి నువ్వు డెఫినెట్గా కొంతమందికి నీ ఇదన్నది తెలియాలి, అదే అందువల్ల అని చెప్పేసి కొంచెంసేపు నేను కూడా 1 రోజు 2 రోజులు ఆలోచించా. అంకుల్ చెప్పేది కొద్దిగా ఏదో బాగానే ఉన్నట్లు, సార్ కూడా చెప్పేది ఏదో బాగానే ఉందని చెప్పేసి మధ్యాహ్నం కూడా ఫోన్ చేసినప్పుడు నేను ఆ నెంబర్ ఇస్తానని చెప్పేసి మిడిగా ఫోన్ వచ్చిందని చెప్పి ఇంకా అసలు వెళ్ళిపోయి కమిట్మెంట్ అయిపోవాలని చెప్పేసి ఇంకా అసలు దాన్ని ఉండకూడదని చెప్పేసి మీరు రావాలి కదా అని అన్న. నేను డెఫినెట్గా నేను వస్తానులే. అంటే మనం ఈ 24 క్రాఫ్ట్స్ అందరినీ చేస్తున్నామండి. సినిమా ఫీల్డ్ 24 క్రాఫ్ట్స్ వాళ్ళు ఉంటారు, అదే వాళ్ళలో ప్రతి ఒక్క క్రాఫ్ట్ నుంచి మనం చేసుకుంటూ వెళ్తున్నాం. అదే ఎందుకంటే అనుభవాలు అందరికి రావు కదా. రావు. ఇప్పుడు భోజనం ఫుడ్ పెట్టడం అనేది ఒక కళ. కొన్ని కంపెనీలు మంచి ఫుడ్ పెడతాయి, కొన్ని కంపెనీలు పెట్టవు. అసలు ఈ ఫుడ్ పెట్టే విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ బడ్జెట్ దీన్ని బట్టి ఉంటుందా లేకపోతే ఎట్లా అండి? అది అస్సలు మామూలుగా ఫుడ్ పెట్టేది అనేది అది మనం అన్నదాత సుఖీభావ అన్నట్లు. అదే ఇప్పుడు రామోజీరావు గారు ఉన్నారండి అక్కడికి, మరి జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళందరూ కూడా పెట్టాలండి, పెట్టాల్సిందే. 1000 మంది 2000 మందిని 3000 మందిని పెట్టవలసింది. కొన్ని కంపెనీలు వాళ్ళకి సపరేట్గా చేయిస్తారేమో. చేయించడం అని ఒకటి ఉంటుంది, లేకపోతే వాళ్ళకి ఇంకా డబ్బులు ఇచ్చేయడం డబ్బులు ఇచ్చేయడం చేస్తాం, చేయలేమండి మీరు పెట్టుకొని చెప్పేసి ఇంకా రకరకాలుగా ఉంటుందండి. ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళారు అనుకోండి, 2000 3000, అదే బాహుబలి ఉంది 5000 మందికి తక్కువ ఉంటారు. పార్ట్ 1 పార్ట్ 2 అదే సరే. నేను పార్ట్ 1 ఒక 40 రోజులు చేశాను, పార్ట్ 2 వచ్చేసి ఒక 2 నెలలు 3 నెలలు చేశాను. ఆఖరి సినిమా ఏది మీది? ఆఖరి సినిమా వచ్చేసి గాయత్రి అండి, మోహన్ బాబు గారిది. ఓకే, అంతే. 2016 నుంచి 17 లోపే. అంటే బాహుబలి ఇవన్నీ పనిచేశారు అది మీరు కొద్దిగా చేసి ఇంకా అక్కడితో ఇక అంటే లాస్ట్ వాళ్ళతోటి ఇక మోహన్ బాబు కంపెనీతో లాస్ట్ ఇక. దానికి ముందంతా బాహుబలి అంతా ఇట్లాగే పిలితే. మరి కన్నప్ప భక్త కన్నప్ప చేస్తున్నారు మీరు, ఇప్పుడు భక్త కన్నప్ప చేస్తున్నారు. అవును. ఈ కన్నప్పకి వెళ్ళలేదు మీరు? నేను వెళ్ళలేదు ఒకటి ఏంటంటే వాళ్ళు మనం పిలవలేదు, మనం వెళ్ళలేదు అంతేలే. అంటే మనం వెళ్ళే పరిస్థితులు కూడా చేసేందుకు అన్నది లేనే లేదు.
సరే వెళ్తే పిలిచేవాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు అని అనుకున్నాం. ఇక వాళ్ళ పరిస్థితికి అని చెప్పి పెద్దగా మనం పట్టించుకోలేదు అంత లెక్క. ఇక వాళ్ళ పరిస్థితికి ఎటుంటుంది ఎంకతనిగా భగవంతుడు తెలియాలి. అంటే సినిమా సంబంధాలు ఏంటంటే ఇప్పుడు టచ్లో ఉంటేనేమో పిలుస్తారు, ఒకసారి మనం మానేసామనుకోండి మనల్ని వాళ్ళు మర్చిపోతారు. మర్చిపోతారండి. అది అది అక్కడైతే ఇంకా గుర్తుంటుందండి. చెన్నై వరకు అయితే గుర్తుంటుందండి. ఏముందండి ట్రావెలింగ్, ఇటు ఒక 15 కిలోమీటర్లు, అటు ఒక 15 కిలోమీటర్ సైకిళ్ళు. ఇక్కడైతే ఏంటి, ఇప్పుడు నేను ఎక్కడో బోడుప్పల్లో ఉన్నా, ఇవి ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఉన్నదంతా ఇటు పక్క ఉంది. అయ్యో అక్కడి నుంచి రావాలంటే రావాలని అంటే 2 వీలర్ వేసుకొని రావాలని అంటే వర్క్ ఉంటేనే రావాలి. వర్క్ లేకపోతే రాదు. ఏదైనా ఆఫీస్ పని ఉంటేనే, మాకు ఆదివారం ఆఫీస్ పని ఉంటేనే వస్తా, లేకపోతే రాను. ఏదో అట్లా వచ్చి ఒక అరగంట గంట సేపు కూర్చొని వేసేసి అట్లా వస్తా, లేకపోతే రాను, ఆఫీస్ రాను. లేకపోతే ఇక ఆఫీస్ పని చూసేసుకొని మా అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతాం. ఓకే, ఎక్కడ ఉంటారు వాళ్ళు? మా అమ్మాయి వచ్చి బిహెచ్ఎల్ అండి. బిహెచ్ఎల్ ఉంటుంది. ఇక రేపు ఏదైనా వచ్చినా కానీ రేపు 9వ తారీఖు సెకండ్ సండే కదా, వచ్చేసేసుకుంటే చూసేసుకొని అట్లా అటు నుంచి అట్టే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అనుకున్నాం. మొత్తానికి సినిమా ఫీల్డ్ దూరం అయిపోయి రిలాక్స్గా ఉంటారు. చాలండి, వద్దని అనుకున్నాం. 72 ఏళ్ళ మీకు. కొంతమంది చెప్తారు సార్ రిలాక్స్ గురించి చేసుకుంటే బెటర్ కదా అని. అంటే ఇప్పుడు చేసే సర్కిల్ అంతా ఇప్పుడు జనరేషన్ మారిపోతుంది కదండి. చేయలేని పరిస్థితులు ఉన్నా కానీ కూడా మనం ఏం చేయలేము. ఎప్పుడు రాత్రి ఉంటుందో ఎప్పుడు పగలు ఉంటుందో తెలియదు. చేసే ఓపిక ఉంది, ఇప్పుడు మాట్లాడే ఓపిక ఉన్నా కానీ చేసే ఓపిక ఉన్నా కానీ కూడా ఈ రాత్రిలో ఈ బండి వేసుకొనేసి మనం ఇంటికి వెళ్ళి మళ్ళీ పొద్దున్నే మీరు రండి అని అంటే ఏమొస్తాం. ఇప్పుడు మీ ఏజ్ రజనీకాంత్ అయితే 73 ఏళ్ళు మీ ఏజే, ఆయన ఇంకా సినిమాలు చేస్తున్నాడు. మీరేమో రిటైర్ అయిపోయారండి. ఆయన యాక్టర్, మనమేమో క్యాటరింగ్ డ్యూటీ. మనం ఒక్కొక్కరు సమాధానం చెప్పుకుంటూ పోవాలని చేయాలని. ఆయనకేమో చేతి 200 కోట్లు వస్తాయి. అవును, మీకేమో అనుకుంటారు మీరు. అవును, మనం అంతే అనగా లెక్క. ఇవాళ పని చేసినది కూడా డబ్బులు కరెక్ట్గా ఇస్తారా ఇవ్వరా అని కూడా అది కూడా చెప్పలేము. ఇచ్చే మనుషులు ఉన్నారు, ఎవరని ఏం లేదు, ఇస్తారు, కొంచెం లేట్గా ఇస్తారు. అంటే డబ్బుల విషయంలో ఏమన్నా ఇవ్వకపోతే మీ అసోసియేషన్ ఏమన్నా ఫైట్ చేస్తారు? వాళ్ళకి చెప్తే వాళ్ళు వసూలు చేసుకుంటారండి. వాళ్ళు చేస్తారు, వాళ్ళు వసూలు చేసుకుంటారు. అక్కడ తీసుకొచ్చి ఇవ్వాలని కూడా పెడితే వాళ్ళు వసూలు చేసి మనకి ఇస్తారు. ఇస్తారు ఆ పనులు ఉన్నాయి. చేస్తారు. అబ్బో మరి యూనియన్ అనేది దానికే మరి. అదేగా, ఎవరైనా డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, ఇప్పుడు ఎవరైనా ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, వాడు వచ్చి ఇక్కడ కంప్లీట్ చేశారు అనుకోండి, వాడు వెళ్ళి అడుగుతాడు. కార్డు లేకుండా చుట్టాలను పెట్టుకొచ్చి మీరు పట్టుకెళ్ళాలనుకోండి చేయించుకోవడానికి, అది కుదరదా? కుదరదంటే కుదురుతుంది. అవి ఎవరు చూస్తున్నారు ఈ కాలంలో? కొన్ని జరుగుతాయి. అలా కూడా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. చేసేసి అలా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు సార్. మొత్తానికి చాలా విషయాలు చెప్పారండి మీరు. ఎందుకంటే ప్రొడక్షన్ అసిస్టెంట్ అంటాం కానీ ఈ వింగ్లో ఏం జరుగుతూ ఉంటుంది, మరి ఫుడ్ ఒకటే కాదు, ఆ కుర్చీలు కావాలన్నా ఏం కావాలన్నా కరెక్ట్, ఇవన్నీ చూసుకోవడం అనేది మామూలు విషయం కాదు కదా. చాలా ఇది కదండి. ఏది ఏమైనా కానీ అంటే ఒక రాజేంద్ర ప్రసాద్ గారి గురించి అయిపోయిన తర్వాత నెక్స్ట్ రామారావు గారి దగ్గర, రాఘవేంద్ర గారి దగ్గర నుంచి వెళ్ళిపోయేసి అలాగే గోపికృష్ణమూర్తి కృష్ణరాజు గారితో ట్రావెలింగ్ చేసి బయటకు వచ్చి ₹1 సంపాదించుకున్నాం అంటే మన కాలు రెక్కలు బాగున్నాయి కదా చెప్పి సంపాదించుకునేది తప్పించి భగవంతుడు అనేవాడు ఆ శక్తి అనేది ఓర్పు అనేది మనకి ఇచ్చారు కాబట్టి అని చెప్పేసి ఈ రోజుకి ఎందుకని అంటే వాళ్ళు పనులు ఇచ్చే వాళ్ళ మనసులను బట్టి కూడా ఉంటుంది సార్. ఈ మనిషి బాగా చేస్తున్నాడు, ఈ మనిషిని పెట్టుకొని మనం చేయించుకుంటే మనకు కూడా ₹1 మిగులుతుందనే మనసులు అండి. ఆ ప్రొడ్యూసర్లు కొంతమంది ఆర్టిస్టులు కూడా రికమెండేషన్ చేస్తారు సార్, ఈ మనిషి మంచోడు, ఈ మనిషిని బట్టి చేయించుకోండి అని చెప్పి. మీకు అట్లా చేసిన వాళ్ళు ఎవరున్నారు? చేయించిన వాళ్ళ దాంట్లో ముందు రాఘవేంద్ర గారు డైరెక్టర్గా, ఒక్కొక్క టైంలో కూడా రామారావు గారు కూడా వాడు మంచోడు అని పెట్టుకొని చేయించుకోండి అని చెప్పేది. అదే మాదిరిగా మళ్ళీ కృష్ణరాజు గారు, అదే మాదిరిగా మళ్ళీ మోహన్ బాబు గారు అని చెప్పేది కూడా ఉందండి. చెప్పించుకునేది. వాడు మంచి వ్యక్తి, వాడిని చూసి నేర్చుకోండి, వాడు ఎంత కష్టపడి పని చేస్తున్నాడో వాడిని చూసి నేర్చుకోండి అని చెప్పేసి ఈ రోజుకి వాడికి ఇంత వయసు వచ్చినా కానీ కూడా అని చెప్పేసి ఆయన చెప్పేవాడు మోహన్ బాబు గారు. అందుగురించి అని చెప్పి వీళ్ళందరినీ మనం మర్చిపోలేని అనుభూతం ఎట్టుంటుందని అంటే దేవుడి దేవాలని. ఎందుకంటే సరే ఏదో మనం కొంచెం ఈ ఓర్పుతోటి ఉండడం కొంచెం బెటర్ కదా అని చెప్పేసి ట్రావెలింగ్ చేస్తున్నాను సార్. అందుకని ఏదో పిల్లల గురించి మనకు వెనక ముందన్నది అంటే ఒక్కో టైంలో అనిపిస్తుంది సార్. ఒక మనిషి చెప్తాడు, ఏమైనా ఇంటి దగ్గర ఎంతసేపు కూర్చుంటావు, ఎంతసేపు టీవీ దగ్గర కూర్చుంటావు, ఎంతసేపు కూర్చుంటావు, వెళ్ళి పని చేసుకుంటే బాగానే ఉంటుంది కదా అని. అవును, ఏముందండి, ఏం లేదండి, ఏదో అట్లా గడుపుతూ ఉన్నామండి, ఇది పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుందండి. అంతకన్నా మంచిది మనం ఏం చేయాల్సింది ఏం లేదండి అని అనుకుని అట్లా పోతా ఉంది సార్. ఇప్పుడు నారాయణ, మీరు ఏంటి ఇంటి పేరు ఏంటండి? అడ్లకొండ నారాయణ గారు. మొత్తానికి 72 ఏళ్ల మీ అనుభవాల్లో 33 ఏళ్ళు, 33 సంవత్సరాలు సగం పైగా జీవితం మీకు సినిమా ఫీల్డ్లోనే గడిచిపోయింది. మా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్ యూ అండి. సార్. నమస్తే అండి.